నెక్స్ట్ టాపిక్ ఈస్ మనకి నేషనల్ పార్క్స్ కానీ బయోస్పియర్ రిజర్వ్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. సో ఇండియాలో దాదాపు మొత్తం వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ నేషనల్ పార్క్స్ కానీ బయోస్పియర్ రిజర్వ్స్ కానీ ఇవన్నీ కలిపితే 500కు పైగా ఉంటాయి. మరి 500కు పైగా ఎగ్జామ్కి నేర్చుకోవాలన్నా సార్ మాకు అంత ఎట్లా గుర్తుంటాయి సార్, మాకు మెమొరీ పవర్ లేదు సార్ అని డౌట్ మీకు వస్తుంది. సో కాబట్టి అందుకోసమే ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ బయోస్పియర్ రిజర్వ్స్ కానీ అన్నీ కలిపి నేను కొన్ని కోడ్స్ ప్రిపేర్ చేశాను. సో ఆ కోడ్స్ గురించి మనం డీల్ చేద్దాం, రైట్? సో చాలామందికి డౌట్ వస్తుంటుంది, సో నేషనల్ పార్క్కిను వైల్డ్ లైఫ్ శాంక్చురీస్కి బయోస్పియర్ రిజర్వ్స్కి టైగర్ రిజర్వ్స్కి తేడా ఏంటనేది చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఓకేనా? సో చిన్నగా స్మాల్ ఏరియాలో మనకి యానిమల్స్ని ప్రొటెక్షన్ చేసామనుకోండి అమ్మ, స్మాల్ ఏరియాస్లో యానిమల్స్ని ప్రొటెక్షన్ చేసే వాటిని ఏమంటాం మనం? వైల్డ్ లైఫ్ అని చెప్తాం, వైల్డ్ లైఫ్ అని చెప్తుంటాం. ఇఫ్ యు ఆర్ ప్రొటెక్టింగ్ ద యానిమల్స్ ఇన్ ద మీడియం సైజ్ ఏరియాలో ప్రొటెక్ట్ చేస్తే యూ కెన్ కాల్ దెమ్ యాజ్ వాట్? నేషనల్ పార్క్ అని చెప్తావు. వాటిని ఏమంటాం మనం? నేషనల్ పార్క్స్ అని చెప్తావు. ఇఫ్ యు ఆర్ ప్రొటెక్టింగ్ ద యానిమల్స్ ఇన్ ద బిగ్ ఏరియా దెన్ వీ కాల్ దెమ్ యాజ్ వాట్? బయోస్పియర్ రిజర్వ్స్ అని చెప్తావు. వాటిని ఏమంటావు? బయోస్పియర్ రిజర్వ్స్ అని చెప్తుంటావు. సో ఇలా మనకి రకరకాలుగా ఉన్నాయన్నమాట. అంటే స్మాల్ ఏరియాస్లో ప్రొటెక్ట్ చేస్తే ఏమంటాం? వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అని, మీడియం సైజ్ ఏరియా అయితే నేషనల్ పార్క్స్ అని, లేదంటే లార్జ్ ఏరియాలో మనం ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తే వాటిని ఏమంటాం? బయోస్పియర్ రిజర్వ్స్ అని చెప్తాం. ఇందులో అన్ని రకాల ప్లాంట్స్ అన్ని రకాల యానిమల్స్ కాపాడడం జరుగుతుంది. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ నేషనల్ పార్క్స్ కానీ బయోస్పియర్ రిజర్వ్స్ కానీ. ఇక ఈ విషయానికి వస్తే టైగర్ రిజర్వ్స్ ఏమంటున్నాం మనం? టైగర్ రిజర్వ్స్. ఏవైతే ఈ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయో ఈ టైగర్ రిజర్వ్స్లో ఓన్లీ స్పెషల్లీ దే ఆర్ డెడికేటెడ్ ఏరియాస్ ఫర్ ద వాట్? టైగర్స్కి మాత్రమే ఉంటాయి. అందులో వేరే యానిమల్స్ని పెట్టరు. సో దట్ విల్ బి డెడికేటెడ్ ఓన్లీ ఫర్ ద వాట్? ప్రొటెక్షన్ అండ్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద వాట్? సో టైగర్స్కి మాత్రమే ఉంటాయి. నేషనల్ పార్క్స్ కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానీ బయోస్పియర్ రిజర్వ్స్లో అన్ని యానిమల్స్ ఉంటాయి. కానీ టైగర్ రిజర్వ్స్ అని నువ్వు ఎప్పుడైతే స్పెసిఫిక్గా టైగర్ రిజర్వ్స్ అని వాడుతున్నావో ఈ టైగర్ రిజర్వ్లో స్పెసిఫిక్గా ఓన్లీ అవే ఉంటాయి. ఏవి? టైగర్స్ మాత్రమే ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి నేషనల్ పార్క్ అంటే మీడియం సైజ్ ఏరియా, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే స్మాల్ ఏరియా, నేషనల్ పార్క్స్ అంటే మీడియం సైజ్ ఏరియా, నెక్స్ట్ బిగ్ ఏరియా అయితే ఏమంటావు? బయోస్పియర్ రిజర్వ్స్ అంటావు. ఏమంటావు? బయోస్పియర్ రిజర్వ్స్ అంటావు. వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నేషనల్ పార్క్ అండ్ ద బయోస్పియర్ రిజర్వ్స్, బయోస్పియర్ రిజర్వ్స్ అని చెప్తుంటాం. ఇది మేజర్ డిఫరెన్స్. ఈ స్మాల్ ఏరియా, రైట్, ఈ బిగ్ మీడియం సైజ్ ఏరియా, ఇది లార్జ్ ఏరియా. అంటే సో మనము ఎన్విరాన్మెంటల్ సైన్స్లోకి వెళ్తే దీనికి డెఫినేషన్స్ అన్నీ మారిపోతాయి. కానీ మనం బ్యాంక్ ఎగ్జామ్ రాస్తున్నాం, మనకి ఏం కావాలో దానికి స్టిక్ అవుతున్నాం కాబట్టి సో జనరల్గా అది ఒక చిన్న వేరియేషన్ మనకి, ఓకే? అయితే మనకి ఎగ్జామ్లో ఏమేమి ఇస్తాడు అనేది పాయింట్. మనకి ఎగ్జామ్లో నేమ్ ఇచ్చేసి ఇది నేషనల్ పార్కా, ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీయా, ఇది బయోస్పియర్ రిజర్వా, ఇది టైగర్ రిజర్వా ఐడెంటిఫై చేయమన్నాడు. దట్ ఈస్ నాట్ ద ప్యాటర్న్ ఆఫ్ ద క్వశ్చన్, రైట్? ద ప్యాటర్న్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ దట్ వాడు ఏమంటాడంటే ఏదో ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇంద్రావతి నేషనల్ పార్క్ అన్నాడు. సో ఇంద్రావతి నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా అన్నాడు. వాడే ఇస్తాడు. ఇంద్రావతి అనేది ఏమని ఇస్తున్నాడు? వాడే నేషనల్ పార్క్ అన్నాడు కదా, సో వాడే అన్నాడు ఇంద్రావతి నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ సో ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా అనేది క్వశ్చన్. సో కాబట్టి వాడే ఇస్తాడు. ఆ క్వశ్చన్లోనే ఉంటుంది ఏమి? అది నేషనల్ పార్కా, అది బయోస్పియర్ రిజర్వా, అది టైగర్ రిజర్వా, అది వైల్డ్ లైఫ్ శాంక్చురీయా, అది నేషనల్ పార్క్లో, అది క్వశ్చన్లోనే మెన్షన్ చేయబడి ఉంటుంది. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే ఇంద్రావతి అనేది ఉంది. ఇంద్రావతి అనేది లొకేటెడ్ ఇన్ అండ్ విచ్ స్టేట్ అంటాడు. మనకు కావాల్సింది ఏంటిది? స్టేట్ కావాలి, అది ఎక్కడ ఉందనేది కావాలి ఎగ్జామ్ పర్పస్లో. ఇది మన ఆన్సర్. సో క్వశ్చన్లో వాడే ఇస్తాడు అది ఇంద్రావతి అనేది నేషనల్ పార్కా, బయోస్పియర్ రిజర్వా, టైగర్ రిజర్వా. ఫర్ ఎగ్జాంపుల్ పన్నా అనుకోండి, అప్పుడు పన్నా అని పన్నా ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ అన్నాడు, దానికి మెన్షన్ చేస్తాడు. ఏమంటాడు? పన్నా టైగర్ రిజర్వ్ అంటాడు. ఏమంటాడు? పన్నా టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ డాష్ అంటాడు. సో కాబట్టి పన్నా అంటే పన్నా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అని వాడే ఇస్తాడు క్వశ్చన్లో. కాబట్టి మనకేంటిదంటే అది నేషనల్ పార్కా, అది వైల్డ్ లైఫ్ శాంక్చురీయా, అది బయోస్పియర్ రిజర్వా అన్నది కాదు ఇక్కడ పాయింట్. మనకు కావాల్సింది ఏంటిదంటే దాని పేరేంటిది, అది ఏ రాష్ట్రంలో ఉందన్నది మనకి ఇంపార్టెంట్, ఓకేనా? అది పేరేంటిది, అది ఏ రాష్ట్రంలో ఉందన్నది మనకి ఇంపార్టెంట్. సో కాబట్టి నేను కోడ్స్ చెప్తాను. అన్ని రాష్ట్రాలలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మిక్స్ చేసి ఒక కోడ్స్ తయారు చేయడం జరిగింది. నేను కోడ్స్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈచ్ బై ఈచ్. సో కాబట్టి అట్లీస్ట్ మీరు ఎగ్జామ్ పర్పస్లో అయితే ఆన్సర్ పెట్టే కెపాసిటీ అయితే ఉంటుంది ఇవన్నీ కోడ్స్ నేర్చుకోవడం ద్వారా. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు లర్న్ ఆల్ ద 500, ఎవరికి అవసరం లేదు కూడా ఎగ్జామ్ పర్పస్లో, ఓకేనా? రైట్, ఇప్పుడు చూద్దాం మనం ఆ కోడ్స్ని. అది కోడ్స్ అనేది మనకి చిన్న చిన్న స్టోరీస్ రూపంలో తయారు చేయడం జరిగింది. ఆ కోడ్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఈజీగా కోడ్స్ గుర్తుపెట్టుకోవచ్చు, ఓకే? రైట్, స్టార్టింగ్ విత్ వాట్? ఉత్తరాఖండ్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం, ఓకేనా? ఉత్తరాఖండ్ స్టార్ట్. సో ఉత్తరాఖండ్లో మనకి రాజాజీ నేషనల్ పార్క్, నందాదేవి బయోస్పియర్ రిజర్వ్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, గోవింద్ నేషనల్ పార్క్. ఇక్కడ గోవింద్ టెంపుల్ అని ఉంది. నేను టెంపుల్ అనేది కోడ్ కోసం పెట్టడం జరిగింది ఇక్కడ. సో అది పక్కన పెడదాం. గోవింద్ నేషనల్ పార్క్ కానీ, గంగోత్రి నేషనల్ పార్క్ కానీ, జిమ్ కార్బెట్ కానీ, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఏవి? రాజాజీ, నందాదేవి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, గోవింద్, గంగోత్రి, జిమ్ కార్బెట్, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి ఇవన్నీ, ఓకే? రైట్, ఎగ్జామ్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, రాజాజీ
రైట్, ఇవన్నీ ఉత్తరాఖండ్లో ఉన్నాయి మనకి. ఓకేనా. జిమ్ కార్బెట్, ఇదైతే జిమ్ కార్బెట్ ఏదైతే ఉందో ఈ జిమ్ కార్బెట్ ఉంది కదా, సో ఈ జిమ్ కార్బెట్ అనేది మనకి ఇండియాలో ఎస్టాబ్లిష్మెంట్ అయిన ఫస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా. సో దిస్ ఈజ్ వాట్ ఫస్ట్ ఎన్పి ఫర్ నేషనల్ పార్క్. సో ఫస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ద ఇండియా ఈజ్ ద వాట్ జిమ్ కార్బెట్. ఫస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా ఇస్ వాట్ జిమ్ కార్బెట్ అనమాట ఇది. సో దీన్ని హాయిలే నేషనల్ పార్క్ అని కూడా అంటాం. అదర్వైజ్ వీ కాల్ ఇట్ ఈస్ వాట్ హాయిలే నేషనల్ పార్క్. వీ కాల్ వాట్ హాయిలే నేషనల్ పార్క్. ఓల్డ్ నేమ్ ఇచ్చేసి హాయిలే నేషనల్ పార్క్, న్యూ నేమ్ వచ్చేసి మనకేంటి జిమ్ కార్బెట్. దట్ ఈస్ వాట్ ఫస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా. సో విచ్ వాజ్ జిమ్ కార్బెట్, విచ్ వాజ్ దేర్ ఇన్ ద వాట్ ఉత్తరాఖండ్ స్టేట్. మరి ఇవన్నీ కూడా 28 రాష్ట్రాలు చదివిన తర్వాత ఏం గుర్తుండవు. ఇప్పుడు ఒక్క రాష్ట్రం కాబట్టి గుర్తుంది, 28 రాష్ట్రాలు చదివిన తర్వాత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో కాబట్టి ఆ కన్ఫ్యూజన్ రిమూవ్ చేయడానికి కోసం మనం కోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను కోడ్ చెప్తాను, దాన్ని అర్థం చేసుకోండి. ఓకే. ఎవరన్నా ఒకరు ఒక అమ్మాయిని లవ్ చేశారనుకోండి, ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటావు, మ్యారేజ్ టెంపుల్లోనే చేసుకుంటావు, ఎక్కడో చేసుకుంటావు. ఒక లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నావు అనుకో, ఎవడో ఒకటి విట్నెస్ సైన్ అయితే కావాలి కదా. సో అదే మనం మాట్లాడుకుందాం. సో కాబట్టి మరి అమ్మాయి వాళ్ళ ఊరు కూడా తెలియాలి. నువ్వు లవ్ చేయగానే కాదు కదా, వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయాలంటే అమ్మాయి వాళ్ళ ఊరు కూడా తెలియాలి కదా. సో అవన్నీ మనకు న్యాచురల్గా జరిగే కాన్సెప్ట్సే. సో కాబట్టి అమ్మాయిని లవ్ చేస్తావు, ప్రపోజ్ చేస్తావు, యాక్సెప్ట్ చేస్తుంది, తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తావు, వాళ్ళ పేరెంట్స్ని యాక్సెప్ట్ చేపిస్తావు, తర్వాత మ్యారేజ్ చేసుకుంటావు. రైట్, ఇవన్నీ దానికి మ్యారేజ్కి సాక్షులు ఉంటారు, ఎవరో ఒకరు, ఇద్దరు ముగ్గురు మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి. ఇవన్నీ మనకు తెలుసు, జనరల్గా జరిగే ఇన్సిడెంట్స్. సో కాబట్టి ఇప్పుడు వాటిని మనం వాడుకొని ఒక కోడ్ తయారు చేద్దాం. రైట్, ఇక్కడ ఎవరున్నారు? రాజాజీ. ఎవరున్నారు? రాజాజీ. నేను ఇక్కడ అంటున్నా రాజాజీ లవ్డ్, రాజాజీ లవ్ చేశాడు. ఎవరిని? రాజాజీ లవ్డ్ నందాదేవి ఆఫ్ ఉత్తరాఖండ్. ఓకే, రాజాజీ లవ్డ్ నందాదేవి ఆఫ్ ఉత్తరాఖండ్. ఓకేనా, రాజాజీ లవ్డ్ నందాదేవి ఆఫ్ ఉత్తరాఖండ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నా ప్రపోజ్డ్ అండ్ ప్రపోజ్డ్ బై గివింగ్. ఎలా ప్రపోజ్ చేశాడు? ప్రపోజ్డ్ బై గివింగ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ప్రపోజ్డ్ బై గివింగ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. Proposed by giving the what? Valley of flowers. Proposed by giving valley of flowers. And next one, married in. Ekkada? Married in. Married in Govind temple. Married in Govind temple on the banks of. ఏ నది ఒడ్డున? On the banks of the what? So on the banks of Gangotri river. On the banks of Gangotri river. On the banks of the what? Gangotri river. In the presence of Jim Corbett. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద వాట్? జిమ్ కార్బెట్. జిమ్ కార్బెట్ సమక్షంలో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా. సో రాజాజీ లవ్డ్ నందాదేవి ఆఫ్ ఉత్తరాఖండ్. ఎలా గుర్తుపెట్టుకోవాలా? రాజాజీ లవ్ చేశాడు ఎవరిని? నందాదేవిని. ఎలా ప్రపోజ్ చేశాడు? బై గివింగ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నాడు? గోవింద్ టెంపుల్లో. ఆ గోవింద్ టెంపుల్ ఎక్కడ ఉన్నది? గంగోత్రి నది ఒడ్డున ఉంది. ఎక్కడ? ఎవరి సమక్షంలో మ్యారేజ్ చేసుకున్నారు? జిమ్ కార్బెట్ ఈజ్ ద వాట్? విట్నెస్ ఆఫ్ ద వాట్? మ్యారేజ్. జిమ్ కార్బెట్ సాక్ష్యంగా పనిచేశాడు మనకి. ఓకే, సో అలా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అమ్మాయి వాళ్ళ ఊరు అనేది ఇంపార్టెంట్. అమ్మాయి వాళ్ళ ఊరు తెలియకపోతే మళ్ళీ సో నువ్వు గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది. సో కాబట్టి రాజాజీ లవ్డ్ నందాదేవి ఆఫ్ ఉత్తరాఖండ్ అండ్ ప్రపోజ్డ్ బై గివింగ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. Proposed by giving valley of flowers, married in the Govind temple on the banks of the what? Gangotri river in the presence of the what? Jim Corbett. In the presence of the Jim Corbett. అది గుర్తుపెట్టుకోవాలి. రాజాజీ లవ్డ్ నందాదేవి ఆఫ్ ఉత్తరాఖండ్ అండ్ ప్రపోజ్డ్ బై గివింగ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ మ్యారీడ్ ఇన్ ది గోవింద్ టెంపుల్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ గంగోత్రి రివర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ జిమ్ కార్బెట్. సో కాబట్టి ఇది మనం మర్చిపోవద్దమ్మా. ఇది మనకి ఎగ్జామ్లో ఆన్సర్ కదా. క్వశ్చన్ ఏమి ఇస్తాడు వాడు? నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్ లొకేటెడ్ ఇన్ ద విచ్ స్టేట్ అంటాడు, అంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద విచ్ స్టేట్ అంటాడు. సో కాబట్టి మన కోడ్ ఏంటిది? ఉత్తరాఖండ్లో ఉన్న అన్ని గుర్తుపెట్టుకోవడానికి మన కోడ్ ఏంటిది? రాజాజీ లవ్ చేశాడు ఎవరిని? నందాదేవిని. ఎలా ప్రపోజ్ చేశాడు? బై గివింగ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మ్యారీడ్ ఇన్ గోవింద్ టెంపుల్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ గంగోత్రి రివర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ జిమ్ కార్బెట్. సో కాబట్టి ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కోడ్స్. రైట్, సో రాజాజీ లవ్ నందాదేవి ఆఫ్ ఉత్తరాఖండ్. రాజాజీ లవ్ నందాదేవి ఆఫ్ ద ఉత్తరాఖండ్ ప్రపోజ్డ్ బై గివింగ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మ్యారీడ్ ఇన్ ది గోవింద్ టెంపుల్ సో ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ గంగోత్రి రివర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద వాట్? జిమ్ కార్బెట్. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద జిమ్ కార్బెట్. సో రైట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఓకే, దిస్ వాజ్ ద స్టోరీ ఆఫ్ ద వాట్? ఉత్తరాఖండ్. రైట్, ఐ హోప్ ఇలా అన్నిటికీ కోడ్స్ మనం చెప్తాము. ఈ కోడ్స్ ద్వారా మీకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. సో కాబట్టి రాజాజీ లవ్డ్ నందాదేవి ఆఫ్ ఉత్తరాఖండ్ ప్రపోజ్డ్ బై గివింగ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మ్యారీడ్ ఇన్ గోవింద్ టెంపుల్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ గంగోత్రి రివర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ జిమ్ కార్బెట్. ఓకే, హోప్ యూ గెట్. నెక్స్ట్ వచ్చేసి అస్సాం. నెక్స్ట్ వచ్చేది ఏముంది మనకి? అస్సాం ఉంది. రైట్, సో అస్సాంలో మళ్ళీ చూద్దాం మనం. ఈ టెంపుల్ అనేది పక్కన పెట్టండి. సో అది కోడ్ కోసం రాయడం జరిగింది మన టెంపుల్. కాజిరంగా. ఈ కాజిరంగా ఏదైతే ఉందో, కాజిరంగా ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ద యానిమల్స్ నోన్ యాజ్ వాట్? వన్ హార్నెడ్ రైనోస్. ఇది వన్ హార్నెడ్ రైనోసెరస్ ఏవైతే ఉంటాయో వాటికి ఫేమస్ అది. కాజిరంగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ద వాట్? వన్ హార్నెడ్ రైనోసెరస్ విచ్ వాస్ లొకేటెడ్ ఇన్ ద వాట్? అస్సాం. ఓకే, ఇక్కడ కూడా ఇక్కడ చూడండి, ఇది మానస్
ఓకే, ఇక్కడ ఒరాంగ్, ఇది మనము కోడ్ కోసం మార్చాము ఏమని, మానస అని ఆరెంజ్ అని. సో ఆరెంజ్ అయినా ఈ తీసామనుకోండి ఇక్కడ ఒరాంగ్ అవుతుంది, ఈ పెడితే ఆరెంజ్ అవుతుంది. ఒరాంగ్ అయినా ఆరెంజ్ అయినా నీకు అవసరం లేదు కదమ్మా. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు, ఒరాంగ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఏ రాష్ట్రంలో ఉంది అంటాడు. నీకు ఒరాంగ్ అయినా ఆరెంజ్ అయినా నీకు కావాల్సింది ఏంటిది, ఆన్సర్ అస్సాం కావాలి. అది మనం కదా గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి నీకు ఒరాంగ్ అని నేర్చుకున్నా ఆరెంజ్ అని నేర్చుకున్నా పెద్ద తేడా ఏముండదు. సో నీకు ఈజీగా గుర్తుపట్టేయచ్చు, ఎందుకంటే ఈ స్పెల్లింగ్ తోటి ఇండియాలో ఒకటే ఉంది, ఇంకా వేరే ఏం లేవు. వేరే స్పెల్లింగ్స్ ఉన్నప్పుడు డౌట్ వస్తుంది నీకు. కాబట్టి సో ఆరెంజ్ అయినా ఒరాంగ్ అయినా నీకు పెద్ద పోయేది ఏం లేదు. ఓకేనా. సో మానస్ ఆర్ మానస ఏమన్నా తేడా ఉందా, లేదు. ఇప్పుడు ఒరిజినల్గా అయితే దాని పేరేంటిది, మానస్ బయోస్ఫియర్ రిజర్వ్ ఇట్లా ఉంది. నేను మానస్ అని పెట్టా, మానస్ ఏమైనా తేడా వచ్చిందా, ఏం రాలేదు. ఒకవేళ ఇది కూడా గుర్తులేదు అనుకోండి ఎగ్జామినేషన్లో, మానస్ అనేది ఇట్లా ఉంది కదమ్మా, లాస్ట్కి ఏమొస్తుంది, ఏఎస్ అని వస్తుంది. మానస్లో లాస్ట్కి ఏమొస్తుంది, ఏఎస్ అంటే ఏంటిది, ఇక్కడ అస్సామే కదా. సో అట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. మానస్ అనేది ఎక్కడ ఉందని ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు మానస్లో లాస్ట్కి ఏమొస్తుంది, ఏఎస్. సో ఏఎస్ ఫర్ వాట్, అస్సాం. సో అన్నీ మర్చిపోయినప్పుడు అత్తమ్మ కూడా దిగన్నట్టు అట్లా మనకి సో ఇది గుర్తుపెట్టుకోవచ్చు, రైట్. సో మానస్, సో దట్ ఈస్ వాట్, అస్సాం. అట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇప్పుడు కాజీరంగా అనేది మనకి 1 హార్న్డ్ రైనోసెరస్ ఉన్నాయి. సేమ్ ఇంతకుముందు చెప్పిన స్టోరీయే. నేను ఇప్పుడు హీరోయిన్స్ మార్చాను, మన తెలుగు సినిమా స్టైల్లోనే హీరోయిన్స్ మారుస్తారు అంతే, డైరెక్టర్ మారుతాడు, స్టోరీ ఏం మారదు. అవే రివెంజ్ స్టోరీలు, అవే ఫాల్తు లవ్ స్టోరీలు అన్నీ. సో అట్లాగే ఇప్పుడు చూద్దాం మనం కాజీరంగా. సో కాజీరంగా లవ్డ్ వాట్, మానస, రైట్. కాజీరంగా లవ్డ్ ద వాట్, సో ఎవరైతే మానస ఉన్నారో మానస ఆఫ్ ద వాట్, అస్సాం. కాజీరంగా లవ్డ్ మానస ఆఫ్ ద అస్సాం. సేమ్, మళ్ళీ సేమ్, ప్రపోజ్డ్, రైట్. ప్రపోజ్డ్ బై గివింగ్. ఎలా ప్రపోజ్ చేశాడు, ప్రపోజ్డ్ బై గివింగ్ ఆరెంజ్ ఫ్లవర్స్. ప్రపోజ్డ్ బై గివింగ్ ఆరెంజ్ ఫ్లవర్స్. ఓకే. మ్యారీడ్, రైట్. సో మ్యారీడ్ ఇన్ దిబ్రూ టెంపుల్, ఇక్కడ రాసుకోండి, మ్యారీడ్ ఇన్ ద వాట్, దిబ్రూ టెంపుల్. ఇదంతా అవసరం లేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది పక్కన పెట్టేయండి, ఇది అవసరం లేదు మనకి, రైట్. ఎందుకంటే దిబ్రూ అని ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది మనకి, రైట్. మ్యారీడ్ ఇన్ దిబ్రూ టెంపుల్, రైట్. దిబ్రూ టెంపుల్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ద వాట్, గరంపాని river in the presence of the what, Nameri. In the presence of the Nameri. Okay. So that is the what, Kaziranga loved Manasa of the Assam. Kaziranga loved Manasa of the Assam, proposed by giving the what, orange flowers. అక్కడైతే ఏమన్నాం, రాజాజీ లవ్ నందాదేవి ప్రపోజ్డ్ బై గివింగ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, అది వేరే స్టోరీ. ఇక్కడ ఎవరు, కాజీరంగా లవ్డ్ మానస బై ప్రపోజ్డ్ బై గివింగ్ ఆరెంజ్ ఫ్లవర్స్ అండ్ మ్యారీడ్ ఇన్ వేర్, సో దిబ్రూ టెంపుల్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ద వాట్, గరంపాని రివర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద వాట్, నమేరి. సో కాబట్టి ఇది మీరు పక్కన పెట్టండి, మీరు దిబ్రూ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఇది పక్కన పెట్టండి. సో ఇది అవసరం లేదు మనకి. సో కాబట్టి ఇది తీసేయండి, ఇది తీసేసి ఇది పక్కన పెడదాం మనం ప్రస్తుతానికి, ఇది అవసరం లేదు ఎగ్జామ్ పర్పస్లో, మీకు ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. కాజీరంగా, సో కాజీరంగా లవ్డ్, సో మానస్ ఆఫ్ ద వాట్, అస్సాం అండ్ ద వాట్, ప్రపోజ్డ్, రైట్. ప్రపోజ్డ్ బై గివింగ్ ద వాట్, ఆరెంజ్ ఫ్లవర్స్. మ్యారీడ్ ఇన్ దిబ్రూ టెంపుల్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ గరంపాని రివర్, in the presence of the what, Nameri. Kaziranga loved, so Manas of the Assam proposed by giving the what, orange flowers, married in the what, Dibru temple on the banks of the what, Garampani river in the presence of the what, Jim Corbett, right. Next Madhya Pradesh. So ఏమున్నాయి మధ్యప్రదేశ్లో చూస్తే, కన్నా, పన్నా, పచమర్హి, బాంధవ్గర్, మాధవ్, రైట్. ఫాజిల్ నేషనల్ పార్క్, పెంచ్ టైగర్ రిజర్వ్ అండ్ ద వాట్, రత్నపని టైగర్ రిజర్వ్. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మధ్యప్రదేశ్లో ఉన్నాయి కన్నా, పన్నా, పచమర్హి, బాంధవ్గర్, మాధవ్, ఫాజిల్, పెంచ్ అండ్ ద వాట్, రత్నపని. ఓకే. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి, కన్నా, పన్నా, రైట్. కన్నా, పన్నా, పచమర్హి, సో దట్ ఇస్ బాంధవ్గర్, మాధవ్, ఫాజిల్, పెంచ్, రత్నపని. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో మరి ఇవన్నిటిని కూడా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, కన్నా నేషనల్ పార్క్ కానీ, పన్నా టైగర్ రిజర్వ్ కానీ, పెంచ్ టైగర్ రిజర్వ్ కానీ. అగైన్ ఐఎమ్ సెయింగ్ దట్ పెంచ్ టైగర్ రిజర్వ్ కొన్ని టెక్స్ట్ బుక్లలో మనకి మహారాష్ట్ర అని రాసి ఉంటాయి, దయచేసి మహారాష్ట్ర ఆన్సర్ పెట్టద్దు, రైట్. ఎందుకంటే ఒక ఏరియాలో నీకు పెంచ్ టైగర్ రిజర్వ్ అనేది ఒక ఏరియా తీసుకున్నాం అనుకోండి, ఇలా 2 రాష్ట్రాలలో కూడా అది డిస్ట్రిబ్యూట్ అయి ఉండొచ్చు అనుకున్నప్పుడు, మహారాష్ట్రలో ఒక 30% అనేది మహారాష్ట్రలో డిస్ట్రిబ్యూట్ అయ్యి 70% అనేది మధ్యప్రదేశ్లో ఉందనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, మధ్యప్రదేశే ఆన్సర్ అవుతుంది తప్ప మహారాష్ట్ర ఆన్సర్ అవ్వదు. అంటే సో యూ నీడ్ టు టేక్ ద కన్సిడరేషన్ దట్ వేర్ దెర్ ఈజ్ ఎ మోర్ ల్యాండ్ ఏరియా వాస్ డిస్ట్రిబ్యూటెడ్. ఎక్కడ ల్యాండ్ ఏరియా మోర్ ఉంది, మహారాష్ట్రలో ఉందా, మధ్యప్రదేశ్లో ఉందా, యూ నీడ్ టేక్ దట్ ఇన్ టు ద కన్సిడరేషన్.
సో కాబట్టి ఇది పెంచి ఏదైతే ఉందో ఆన్సర్ అనేది మధ్యప్రదేశ్ పెట్టాలి తప్ప మీరు మహారాష్ట్రాన్ని పెట్టకూడదు. దయచేసి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కొన్ని టెక్స్ట్ బుక్లలో మహారాష్ట్రాన్ని కూడా రాస్తుంటారు, అది కూడా కరెక్టే కానీ చాలా తక్కువ ఏరియా ఉంది. కానీ అకార్డింగ్ టు ద వాట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆన్సర్ అయితే మధ్యప్రదేశ్. ఓకే, కాబట్టి మధ్యప్రదేశే పెట్టాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఏమని రాస్తున్నాం, కన్నా ఉన్నాడు. సో కన్నా మ్యారీడ్, కన్నా మ్యారేజ్ చేసుకున్నాడు ఎవరిని, పన్నాని. కన్నా మ్యారీడ్ పన్నా, కన్నా మ్యారీడ్ పన్నా ఏ ప్లేస్లో, ఇన్ పచ్మర్హి. ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నాడు, పచ్మర్హి అనే ప్లేస్లో కన్నా ప్యారీడ్ ద రైట్. సో కన్నా మ్యారీడ్ పన్నా అండ్ మ్యారీడ్, కన్నా మ్యారీడ్ పన్నా ఇన్ వేర్, పచ్మర్హి. పచ్మర్హిలో మ్యారేజ్ చేసుకున్నాడు. కన్నా మ్యారీడ్ పన్నా ఇన్ పచ్మర్హి, పచ్మర్హిలో మ్యారేజ్ చేసుకున్నాడు. అండ్ గేవ్ బర్త్ టు రైట్. తర్వాత ఏమన్నాడు, గేవ్ బర్త్ టు ట్విన్స్. ఇద్దరు ట్విన్స్కి కౌల పిల్లలకి నేమ్ పెట్టు. ట్విన్స్ నేమ్డ్ యాజ్ ఒకని పేరు బాంధవ్, నేమ్డ్ యాజ్ బాంధవ్ అండ్ ద వాట్ మాధవ్, నేమ్డ్ యాజ్ వాట్ బాంధవ్ అండ్ ద వాట్ మాధవ్ రైట్. అండ్ సో నేమ్డ్ యాజ్ వాట్ బాంధవ్ అండ్ ద వాట్ మాధవ్. వాళ్ళు ఇద్దరు కలిసి ఒక స్కూల్కి వెళ్తున్నారు. ఆ స్కూల్ పేరు ఏంటిదంటే ఫాజిల్ పెంచు స్కూల్. ఆ స్కూల్ పేరు ఏంటిది, ఫాజిల్ పెంచు స్కూల్. సో ఎక్కడ అంటే రత్నపని విలేజ్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఎక్కడది, రత్నపని విలేజ్ ఆఫ్ మధ్యప్రదేశ్. నేను మళ్ళీ రాస్తాను, ఒక నిమిషం వెయిట్ చేయండి. రత్నపని విలేజ్ ఆఫ్ ద వాట్ మధ్యప్రదేశ్. ఇప్పుడు రాస్తానండి, ఇక్కడ రాస్తున్నా చూడండి. కన్నా అండ్ ఎవరు, పన్నా. ఓకే, కన్నా పన్నా మ్యారీడ్, కన్నా పన్నా మ్యారీడ్ ఇన్ వేర్. ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు, పచ్మర్హి. పచ్మర్హి అనే ప్లేస్లో మ్యారేజ్ అయింది వాళ్ళకి. ఎవరికి, కన్నా పన్నా. సో కన్నా పన్నా మ్యారీడ్ ఇన్ ద పచ్మర్హి అండ్ గేవ్ బర్త్ టు twins, gave birth to twins named as Bandhav and the what, Madhav, Bandhav and Madhav. మరి వాళ్ళు పెద్దగా అయిన తర్వాత స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు అలా గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ ఏంటిది, దే ఆర్ గోయింగ్ టు ఫాజిల్ పెంచ్ స్కూల్. స్కూల్ పేరు ఏంటిది, అలా ఊర్లో పాత స్కూల్ ఒకటి ఉంది, దాని పేరు ఏంటిది, ఫాజిల్ పెంచ్ స్కూల్. దట్ ఈస్ నేమ్ యాజ్ వాట్, ఫాజిల్ పెంచ్ స్కూల్. So the Fazil Pench School in Ratnapani village of Madhya Pradesh. The Fazil Pench School in Ratnapani village of Madhya Pradesh. Fazil Pench School in Ratnapani village of the what, Madhya Pradesh. అది గుర్తుపెట్టుకోవాలి మనకి, ఓకేనా. సో ఆయన గుర్తుపెట్టుకోండి మీరు, ఈజీగా ఉంటుంది. సో కన్నా పన్నా మ్యారీడ్. సో మీకు అంత ఈజీగా ఉంటే తెలుగులో నీట్గా కన్వర్ట్ చేసుకోండి అమ్మా, చాలా ఈజీగా ఉంటుంది తెలుగులో. కన్నా పన్నా మ్యారేజ్ చేసుకున్నారు ఏ ప్లేస్లో, పచ్చమర్హిలో. మీ ఇంట్లో కూడా మీ రిలేటివ్స్, అక్కయ్య తమ్ముడి చెల్లి అందరు మ్యారేజ్లు అవుతుంటాయి కదమ్మా, అట్లాగే వీళ్ళది కూడా మ్యారేజ్ అయింది. ఎవరిది, కన్నా పన్నా మ్యారీడ్ ఇక్కడ పచ్చమర్హిలో మ్యారేజ్ అయింది. సో వాళ్ళిద్దరికి పిల్లల్ని కన్నారు. వాళ్ళ పేర్లు ఏంటిది, బాంధవ్ మాధవ్. వాళ్ళు ఒక స్కూల్కి వెళ్తున్నారు. ఆ స్కూల్ పేరు ఏంటిది, ఫాజిల్ పెంచ్ స్కూల్. ఏ ఊర్లో ఉంది అది, రత్నపని విలేజ్ ఆఫ్ మధ్యప్రదేశ్లో ఉంది అది. సో కాబట్టి సో కన్నా పన్నా మ్యారీడ్ so in Pachmarhi and gave birth to the what, twins named as Bandhav, Madhav, and they are going to the what, Fazil Pench School in Ratnapani village of the what, Madhya Pradesh. దాని అర్థం ఏంటిది, అవన్నీ మధ్యప్రదేశ్లో ఉన్నాయి అని. సో ఆల్ దీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద వాట్, మధ్యప్రదేశ్. కన్నా పన్నా మ్యారీడ్ ఇన్ పచ్మర్హి అండ్ గేవ్ బర్త్ టు ద ట్విన్స్ నేమ్డ్ యాజ్ బాంధవ్, మాధవ్, అండ్ దే ఆర్ గోయింగ్ టు ద వాట్, ఫాజిల్ పెంచ్ స్కూల్ ఇన్ రత్నపని విలేజ్ ఆఫ్ మధ్యప్రదేశ్. రత్నపని విలేజ్ ఆఫ్ ద మధ్యప్రదేశ్. వాళ్ళు సో రత్నపని విలేజ్ ఆఫ్ ద వాట్, మధ్యప్రదేశ్లో ఎక్కడికి వెళ్తున్నారు, సో స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. లేదు సార్ మాకు ఇదంతా చేత కాదు సార్ అంటే సింపుల్గా రట్టా మార్కే జానా, కన్నా పన్నా బాంధవ్ మాధవ్ ఫాజిల్ పెంచ్ రత్నపని, కన్నా పన్నా బాంధవ్ మాధవ్ ఫాజిల్ పెంచ్ రత్నపని. ఒక 5 సార్లు కళ్ళు మూసుకొని అన్నామంటే మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అది, కన్నా పన్నా బాంధవ్ మాధవ్ ఫాజిల్ పెంచ్ రత్నపని. కానీ మనం ట్రై చేయం కదా, అదే వచ్చిన సావంతా. ఓకే, నెక్స్ట్ ఛత్తీస్గఢ్. ఓకే, సో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏదైతే ఉందో, ఛత్తీస్గఢ్ ఆర్ రైట్, ఛత్తీస్గఢ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో రైట్, ఛత్తీస్గఢ్ రెండు ఒకటే, తేడా ఏం లేదు. ఓకే రైట్, అది పక్కన పెడదాం మనం. రైట్, కొన్ని యూనివర్సల్ ట్రూత్స్ మనం అబ్జర్వ్ చేస్తే, కొన్ని యూనివర్సల్ ట్రూత్స్ అబ్జర్వ్ చేద్దాం మనం దీంట్లోకి వెళ్ళేము. ఒక పర్సన్ బాగా రన్నింగ్ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటావు, ఈ ఈజ్ రన్నింగ్ లైక్ ఏ చీతా అని చెప్తావు. ఎందుకంటే చీతా అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ ద వాట్, రన్నింగ్ యానిమల్. అదే ఒక పర్సన్ అనేవాడు బాగా సింగ్ చేస్తున్నాడు అనుకోండి, ఈ ఆర్ షీ ఈజ్ సింగింగ్ లైక్ ఏ నైటింగేల్ అంటావు. షీ ఈజ్ సింగింగ్ లైక్ ఏ వాట్, నైటింగేల్ అంటావు. ఈజ్ టాకింగ్ లైక్ ఏ వాట్, ప్యారెట్ అంటావు. ఈజ్ రోరింగ్ లైక్ ఏ లయన్ అని చెప్తావు. ఈజ్ స్లీపింగ్ లైక్ ఏ ఎలిఫెంట్ అంటావు.
రైట్. అంటే ఏంటిది, యూ ఆర్ కంపేరింగ్ ద వన్ పర్సన్ ఎమోషన్, దట్ పర్సన్ ఎమోషన్స్ విత్ ద వాట్, సో యూనివర్సల్ ట్రూత్స్ వాట్ ఎవర్ అవైలబుల్ ఇన్ ద నేచర్లో ఉన్నటువంటి యూనివర్సల్ ట్రూత్స్ తోటి నువ్వు నీ యొక్క ఎమోషన్స్ని నువ్వు కంపేర్ చేస్తున్నావు. అది జనరల్గా మనకి రోరింగ్ లైకే లయన్ అంటావు, స్లీపింగ్ లైకే ఎలిఫెంట్ అని చెప్తున్నావు, రన్నింగ్ లైకే చీతా అంటున్నావు, సింగింగ్ లైకే నైటింగేల్ అంటున్నావు. మరి ఒక పర్సన్ జంప్ చేద్దాం అనుకున్నాడు అనుకో, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జంప్ చేద్దాం అనుకున్నాడు అనుకో, మరి ఆ పర్సన్ ఎలా కంపేర్ చేస్తావు? మరి జంపింగ్ని దేనితో కంపేర్ చేస్తావు అంటే మనకి యానిమల్ ఏంటిది, కంగారు. ఏ యానిమల్ ఉంది, కంగారు. రైట్. సో ఇక్కడ మనకి కాంగేర్ వ్యాలీ కానీ లేదంటే రైట్, సో కాంగేర్ ఘాటి అని ఒకటి కనిపిస్తుంది. సో కాబట్టి నేను ఇక్కడ కాంగేర్ అంటే ఏ యానిమల్స్ని రీప్లేస్ చేస్తుంది, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ రీప్లేసింగ్ ద వాట్, కంగారు యానిమల్. సో కంగారు అనే పదానికి ఆస్ట్రేలియన్ లాంగ్వేజ్లో మీనింగ్ ఏంటిదంటే టు జంప్ అని. సో ఏ పర్సన్ అయినా జంప్ చేస్తున్నాడు అనుకోండి ఏమంటాం, హీ జంపింగ్ లైక్ ఏ వాట్, కంగారు అంటాం. ఎట్లయితే సింగింగ్ లైక్ ఏ నైటింగేల్ అండ్ నెక్స్ట్ ఏంటిది రన్నింగ్ లైక్ ఏ చీతా నువ్వు అయితే అనుకుంటావో, సేమ్ వే ఒక పర్సన్ మంచి జంపర్ అనుకోండి, మంచి జంప్ చేస్తున్నాడు అనుకోండి, జంపర్ అంటారో నాకు తెలియదు, సోమర్ సౌల్ట్ చేస్తుంటారు కదా. సో కాబట్టి కంగారు. సో కాబట్టి ఒక పర్సన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జంప్ చేస్తున్నాడు అనుకో, సో అప్పుడు ఏమంటాం మనం, సో అతన్ని ఈ జంపింగ్ లైక్ ఏ వాట్, కంగారు అంటావు. అతను కంగారు లాగా జంప్ చేస్తున్నాడు అని చెప్తావు, ఈ జంపింగ్ లైక్ ఏ వాట్, కంగారు అని చెప్తావు. ఓకేనా, రైట్. అది. సో కాబట్టి ఇంద్రావతి కానీ, గురు ఘాసీదాస్ కానీ, అచానక్ మర్ కానీ, నెక్స్ట్ ఏంటి కాంగేర్ వ్యాలీ అండ్ వాట్ కాంగేర్ ఘాటి, ఇది ఉంది. సో రైట్. నెక్స్ట్ రైట్ చూద్దాం ఇప్పుడు ఇంద్రావతి, గురు ఘాసీదాస్. రైట్. మనకు ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ పేరు నేను డైరెక్ట్గా చెప్పేస్తా మీకు. ఒక పర్సన్ జంప్ చేశాడు, అతని పేరు ఏంటిదంటే ఇంద్రావతి గురు. ఓకేనా, ఆ పర్సన్ పేరు ఏంటిది, ఇంద్రావతి గురు. మనం చెప్తున్నాం ఎందుకంటే మనకు కావాలి కదా ఎగ్జామ్లో. సో ఇంద్రావతి గురు, అతని పేరు ఏంటిది, ఇంద్రావతి గురు. ఓకే, ఇంద్రావతి గురు, అతని పేరు ఇంద్రావతి గురు. రైట్. సో ఇంద్రావతి గురు సో జంప్ చేద్దాం అనుకోలేదు, కానీ సడన్గా జంప్ చేశాడు. అంటే ఈ పాయింట్ నుంచి ఏ అనే పాయింట్ ఉంది, ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి జంప్ చేద్దాం అనుకున్నాడు, కానీ అతను అనుకోలేదు జంప్ చేస్తానండి. కానీ వాడు ఏం చేశాడంటే అనుకోకుండా జంప్ చేశాడు. అనుకోకుండా అంటే వాట్, సడన్లీ. సో అనుకోకుండా మీన్స్ వాట్, సడన్లీ. ఆర్ దీన్ని హిందీ భాషలో చెప్పామనుకో ఏమంటావు, అచానక్ అంటావు. అచానక్ జంప్డ్ అని చెప్తావు. అచానక్ అంటే ఏంటిది, సడన్లీ అని. సో ఇక్కడ మనకి ఏముంది, అచానక్ మరి ఉంది. రైట్. గురు ఘాసీదాస్, ఇంద్రావతి గురు ఎలా సడన్గా అంటే ఏంటిది, అచానక్. సో ఇంద్రావతి గురు అచానక్ జంపుడ్. సో సడన్గా జంప్ చేశాడు. ఎవరు, ఇంద్రావతి గురు అచానక్ జంపుడ్. మరి జంప్ చేసినప్పుడు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి హై జంప్ చేసినప్పుడు, ఈ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి హై జంప్ చేసినప్పుడు డెఫినెట్లీ హీ హ్యాస్ టు కవర్ ద వాట్ సమ్ డిస్టెన్స్, ఆర్ హీ హ్యాడ్ కవర్ ద సమ్ డిస్టెన్స్. ఎంతో కొంత డిస్టెన్స్ అయితే కవర్ చేసి ఉంటాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం అనుకుంటున్నాం మన ఎగ్జామ్ పర్పస్లో గుర్తుపెట్టుకోవడానికి ఎన్ని మీటర్స్ కవర్ చేశారు, 36 మీటర్. 36 మీటర్ అంటే ఎంతమ్మా, 36 మీటర్స్ కవర్ చేశాడని అనుకుంటున్నాం. ఎందుకంటే మనకు ఛత్తీస్గఢ్ అనే ఆన్సర్ రావాలి కదా. సో మనకి అందుకోసం మనం 36 మీటర్ అంటున్నాం. సో ఏమంటున్నాం, ఇంద్రావతి గురు అచానక్ జంపుడు హౌ మెనీ మీటర్స్, ఎన్ని మీటర్స్ జంప్ చేశాడు, 36 మీటర్ అంటే 36 మీటర్స్. 36 మీటర్. ఎవరిలాగా కంపారేబుల్ ఎనిమల్ ఏంటి, 36 మీటర్ లైక్ ఏ కంగారు. సో ఎవరిలాగా, లైక్ ఏ వాట్, కంగారు. సో ఇంద్రావతి గురు అచానక్ జంపుడు 36 మీటర్ లైక్ ఏ కంగారు. సో ఇక్కడ కంగారు అంటే నీకు ఏంటిది, ఈ కంగారు అంటే నీకు ఆటోమేటిక్గా ఏం ఆన్సర్ ఇదని. కంగారు అంటే కాంగేర్ వ్యాలీ, సేమ్ రిసెంబుల్ అవుతుంది. ఛత్తీస్ అంటే ఛత్తీస్గఢ్ అని. ఏమేమి ఉన్నాయి ఛత్తీస్గఢ్లో, ఇంద్రావతి ఉంది, గురు అంటే గురు ఘాసీదాస్, అచానక్ అంటే అచానక్ మర్. ఇంద్రావతి, గురు ఘాసీదాస్, అచానక్ మర్, ఛత్తీస్గఢ్ అండ్ కాంగేర్ వ్యాలీ. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి కోడ్. ఇంద్రావతి గురు అచానక్ జంపుడు 36 మీటర్ లైకే కంగారు. అది నార్మల్ పదమమ్మ. రైట్. ఇది చాలాసార్లు మనకు బ్యాంక్ ఎగ్జామ్లో రిపీట్ అయింది. రైట్. ఇప్పుడు మీరు హైదరాబాద్లో చదువుకున్నారనుకోండి, హైదరాబాద్లో చదువుకుంటే హైదరాబాద్ JNTU-H అని ఉంటుంది. రైట్. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ అని ఉంటుంది సర్టిఫికేట్ మీద. అదే లేదంటే యూయూలో చదువుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ అని ఉంటుంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ చదువుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం అని ఉంటుందా లేదా. సో రాయలసీమ చదువుకుంటే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ. సో ఇలా రకరకాలు ఉన్నాయి మనకి, రకరకాల శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇవన్నీ ఉన్నాయి. అంటే నువ్వు ఏ యూనివర్సిటీ నుంచి పాస్ అయితే ఆ యూనివర్సిటీ నేమ్ ఉంటుంది మనకి, అవునా. అట్లాగే ఛత్తీస్గఢ్లో ఒక యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీ పేరు ఏది గురు ఘాసీదాస్. గురు ఘాసీదాస్ అనేది చాలా ఫేమస్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద యూనివర్సిటీ ఇన్ ద వాట్. సో ఛత్తీస్గఢ్. నువ్వు ఛత్తీస్గఢ్లో చదువుకున్నావు అనుకోండి, చదువుకున్నప్పుడు ఏమంటాడు నీకు 12th స్టాండర్డ్ పాస్ అయ్యని చెప్పేసి బ్రాకెట్లో రాసి ఉంటాడు, రికగ్నైజ్డ్ బై గురు ఘాసీదాస్ యూనివర్సిటీ అంటాడు. మన దగ్గర ఏమైతే ఏముంటుంది, రికగ్నైజ్డ్ బై ఉస్మానియా యూనివర్సిటీ, రికగ్నైజ్డ్ బై ఆంధ్ర యూనివర్సిటీ ఎట్లా ఉంటాయో అట్లాగే ఏముంటుంది అక్కడ, రికగ్నైజ్డ్ బై గురు ఘాసీదాస్ యూనివర్సిటీ అంటాడు. సో కాబట్టి ఇది గురు ఘాసీదాస్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది మనకి, ఛత్తీస్గఢ్లో ఉంది. గురు ఘాసీదాస్ అన్నదని ఒక మతానికి సంబంధించిన పెద్ద. సో ఓల్డెన్ డేస్లో హిస్టారికల్ ఫాస్ట్లో అతను
సనాతన ధర్మ అనే ఒక రిలీజియన్ని ప్రారంభించడం జరిగింది. ఏది సనాతన ధర్మ అని. సో ఆ సనాతన ధర్మ రిలీజియన్ అనేది ఒక దాన్ని స్టార్ట్ చేసి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి మనకి మైకాలా రేంజెస్ ఏవైతే హిల్స్ ఉన్నాయో ఆ హిల్ ప్రాంతంలో సనాతన ధర్మాన్ని ప్రొపగేట్ చేయడం జరిగింది. ఈ ప్రొపగేటెడ్ ద వర్డ్ సనాతన ధర్మ ఇన్ ద ఛత్తీస్గఢ్ రీజియన్ మోస్ట్లీ, అండ్ మోస్ట్ ఆఫ్ ద ఈజ్ లైఫ్ టైమ్ ఈ వాస్ స్టేడ్ ఇన్ ద వర్డ్ ఛత్తీస్గఢ్ రీజియన్ ఓన్లీ. సో దట్స్ వై సో వాట్ ఎవర్ ద యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఛత్తీస్గఢ్ దట్ వాస్ నేమ్డ్ ఆఫ్టర్ హిమ్. సో దట్ వాజ్ గురు ఘాసీదాస్ యూనివర్సిటీ. గురు ఘాసీదాస్ యూనివర్సిటీ, దాని పేరేంటిది గురు ఘాసీదాస్ యూనివర్సిటీ అని నేమ్ పెట్టడం జరిగింది. ఒకవేళ అట్లా మీకు ఎగ్జామ్లో తట్టకపోయినా కానీ మీకు గుర్తుపెట్టుకోండి, గురు ఘాసీదాస్ అంటే ఎక్కడెక్కడో ఆలోచించాలి, ఇట్లా ఎగ్జామ్లో చూడకండి దిక్కులు చూడకుండా గురు ఘాసీదాస్. మన దగ్గర ఉస్మానియా ఆంధ్ర యూనివర్సిటీ ఎట్లానో ఛత్తీస్గఢ్లో ఏం ఫేమస్ గురు ఘాసీదాస్. అంటే ఛత్తీస్గఢ్ అంటే ఆటోమేటిక్గా గురు ఘాసీదాస్ క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చిందంటే యూ కెన్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ ఛత్తీస్గఢ్. ఓకే, అన్నీ మర్చిపోతే దరిద్రానికి అన్నీ మర్చిపోతే అది. ఒకవేళ కాంగేర్ వ్యాలీ ఎక్కడ ఉందని గుర్తురాలనుకో, కాంగేర్ అంటే జంపింగ్ అన్నావు, ఎంత జంప్ గురించి కాంగేర్ అన్నా కానీ ఇమీడియట్ మన కాంగేర్ వ్యాలీ అనే క్వశ్చన్ రాగానే ఎగ్జామ్లో నీకు ఇమీడియట్గా గుర్తు రావాలి ఏమని, అరే కంగారు అని. కంగారు జంపింగ్, ఎంత జంప్ చేసింది 36 మీటర్. ఛత్తీస్ అంటే ఏమని ఛత్తీస్గఢ్ అని అట్లీస్ట్ ఆ బల్బన్న వెళ్ళాలి ఎగ్జామ్లో, అర్థమైందా? సో అది. సో ఇంద్రావతి గురు అచానక్ జంప్డ్ 36 మీటర్ లైక్ ఏ వాట్ కంగారు. నెక్స్ట్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఏముంది సంజయ్ గాంధీ, బోర్ఘాట్, రైట్. సో నెక్స్ట్ చండోలి, గుగామల్, తడోబా, నవేగాం అండ్ ద వాట్ మేల్ఘాట్. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి మనకి? సో మనకి మహారాష్ట్రలో ఉన్నాయి. సంజయ్ గాంధీ కానీ, బోర్ఘాట్ కానీ, చండోలి, గుగామల్, నవేగాం, తడోబా. నేను ఏమంటా అంటే ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, రైట్. ఇక్కడ ఘాట్ అని ఉంది పదం, ఏముంది ఘాట్. ఇక్కడ కూడా బోర్ఘాట్ అండ్ ద వాట్ మేల్ఘాట్ ఉన్నాయి మనకి, రెండు కనిపిస్తున్నాయి. ఓకేనా, ఒకటి బోర్ఘాట్. సో వన్ నేమ్ ఈజ్ వాట్ బోర్ఘాట్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏముంది మనకి మేల్ఘాట్ ఉంది. బోర్ఘాట్ అండ్ ద వాట్ మేల్ఘాట్ ఏవైతే ఉన్నాయో ఈ రెండిట్లో కూడా ఏమొస్తుంది ఘాట్ అనేది కామన్గా కనిపిస్తుంది. సో కాబట్టి నీకు ఆబ్వియస్గా నీకు ఘాట్ అనేది కనిపించినప్పుడు, ఇలా ఘాట్ అనేది కనిపించినప్పుడు నువ్వు ఇమీడియట్గా ఆన్సర్ యూ కెన్ ప్రొసీడ్ ఫర్ ద వాట్ మహారాష్ట్ర. బోర్ఘాట్ అండ్ ద వాట్ మేల్ఘాట్. ఘాట్ అంటే బండ గుర్తు అనమాట, బ్లైండ్ మార్క్స్ అంటాం కదా కొన్ని మనం. సో అలా నీకు ఘాట్ అనేది కనిపించిందంటే దెన్ ఆబ్వియస్లీ యూ కెన్ గో ఫర్ ద వాట్. సో మహారాష్ట్రని ఆన్సర్ పెట్టేయచ్చు, బోర్ఘాట్ అండ్ ద వాట్ మేల్ ఘాట్ అని. సో ఏదైతే ఘాట్ కనిపిస్తుందో నీకు ఇమీడియట్గా ఆన్సర్ వెళ్ళిపోవచ్చు నువ్వు బోర్ఘాట్ మేల్ ఘాట్ అని. ఓకేనా, రైట్. రైట్, నేను దీన్ని ఏమని రాస్తా అంటే ఇక్కడ సి అని రాసుకుంటున్నా. సి ఫర్ అంటే చండోలి, జి అంటే ఏంటిది గుగామల్, టీ అంటే ఏంటిది తడోబా, ఎన్ అంటే ఏంటిది నాకు నవేగాం, సిజిటిఎన్. సో చండోలి, గుగామల్, తడోబా, నవేగాం, రైట్. నేను ఈ నాలుగిట్లని కలిపేసి నేను ఇక్కడ ఏం రాసుకుంటా అంటే సిజిటిఎన్ అని రాసుకుంటా. ఓకేనా, సిజిటిఎన్. సి ఫర్ ఏంటిది, ఇవన్నీ మరాఠీ లాంగ్వేజ్ వర్డ్స్ కాబట్టి సో యూ నీడ్ టు ప్రొనౌన్స్ వన్స్. ఒకసారి ప్రొనౌన్సియేషన్ చేసుకోవాలి మనసులో, అప్పుడే నీకు వస్తాయి. కాబట్టి చండోలి, సి ఫర్ చండోలి, జీ ఫర్ గుగామల్, టీ ఫర్ తడోబా, ఎన్ ఫర్ వాట్ నవేగావ్. చండోలి, గుగామల్, తడోబా, నవేగావ్, సిజిటిఎన్. చండోలి, గుగామల్, తడోబా, నవేగాం, సిజిటిఎన్. పైన ఏముంది సంజయ్ గాంధీ, తర్వాత బోర్ఘాట్, కింద ఏముంది మేల్ఘాట్ ఉంది, బోర్ఘాట్ మేల్ఘాట్ ఉంది. సో అయితే ఇప్పుడు దీని కోడ్ ఎట్లా రాద్దామంటే మనకు ఒక ట్రైన్ అనేది ఉంది అనుకుందాం. ఒక ట్రైన్ అనేది జర్నీ అనేది స్టార్ట్ అయింది, ట్రైన్ యొక్క జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఆ ట్రైన్ అనేది బోర్ఘాట్ నుంచి స్టార్ట్ అయింది జర్నీ. ఎక్కడి నుంచి బోర్ఘాట్ నుంచి స్టార్ట్ అయ్యి అది ఎక్కడికి రీచ్ అయింది, డెస్టినేషన్ పాయింట్ మేల్ఘాట్. ఓకేనా, సో మేల్ఘాట్. ఆ ఎక్స్ప్రెస్ పేరు ఏంటిదంటే ఇది ఏంటిది సంజయ్ గాంధీ ఎక్స్ప్రెస్. ఓకేనా, ఇక్కడ రాస్తున్నాను నేను సంజయ్ గాంధీ ఎక్స్ప్రెస్. ఓకే, మీరు డయాగ్రామ్ రూపంలో ప్రిపేర్ అవ్వండి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సంజయ్ గాంధీ ఎక్స్ప్రెస్ స్టార్టెడ్. సో సంజయ్ గాంధీ ఎక్స్ప్రెస్ స్టార్టెడ్ జర్నీ ఫ్రమ్, రైట్. సో స్టార్టెడ్ ద వాట్ జర్నీ. సంజయ్ గాంధీ ఎక్స్ప్రెస్ స్టార్టెడ్ ద వాట్ జర్నీ ఫ్రమ్, ఎక్కడి నుంచి ఫ్రమ్ బోర్ఘాట్, రీచ్డ్ ద వాట్ మేల్ఘాట్ వయా, రైట్ జర్నీ, రైట్. మనం చూద్దాం. స్టార్టెడ్ ఫ్రమ్ బోర్ఘాట్, రీచ్డ్ ద వాట్ మేల్ఘాట్. స్టార్టెడ్ ఫ్రమ్ ద వాట్ రీచ్డ్ ద వాట్ మేల్ఘాట్ని రీచ్ అయింది. బోర్ఘాట్ నుంచి స్టార్ట్ అయ్యి మేల్ఘాట్ని రీచ్ అయింది. మరి బోర్ఘాట్ నుంచి మేల్ఘాట్కి రీచ్ అయినప్పుడు అది రెండే స్టేషన్స్ ఉన్నాయి, మధ్యలో చాలా స్టేషన్స్ ఉంటాయి కదా. ఈ మధ్యలో మనకి స్టేషన్స్ రావడం జరిగింది. మధ్యలో ఏమొచ్చాయి, ఇక్కడ కానీ సో ఇక్కడ కానీ మధ్యలో మనకి స్టేషన్స్ రావడం జరిగింది. మధ్యలో స్టేషన్స్ ఏమంటావు వయా అని చెప్తావా లేదా, వయా అని. అంటే ఆ స్టేషన్ పేరు ఏంటిది, ఒకదాని పేరు సిజిటిఎన్ స్టేషన్స్ ఆఫ్ ద వాట్ మహారాష్ట్ర. సిజిటిఎన్ స్టేషన్స్ ఆఫ్ ద వాట్ మహారాష్ట్ర అంటే ఏంటిది, మళ్ళీ ఒకసారి చదవండి. సంజయ్ గాంధీ ఎక్స్ప్రెస్ స్టార్టెడ్ జర్నీ ఫ్రమ్ బోర్ఘాట్, రీచ్డ్ ద వాట్ మేల్ఘాట్. బోర్ఘాట్ నుంచి స్టార్ట్ అయ్యి మేల్ఘాట్కి రీచ్ అయింది వయా సిజిటిఎన్ స్టేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర.
మొత్తం కోడి కలిపి చదవండి. సంజయ్ గాంధీ ఎక్స్ప్రెస్. సంజయ్ గాంధీ ఎక్స్ప్రెస్ స్టార్టెడ్ జర్నీ ఫ్రమ్ ద వాట్? సో స్టార్టెడ్ జర్నీ ఫ్రమ్ ద వాట్? బోర్ఘాట్, రీచ్డ్ ద వాట్? మేల్ఘాట్ via CGTN stations of the what? Maharashtra. Via CGTN stations of the what? Maharashtra. Okay na? So via CGTN stations of the what? Maharashtra. నేను ఇక్కడ రాస్తా, రైట్. via CGTN స్టేషన్స్ ఆఫ్ ద వాట్? మహారాష్ట్ర ద్వారా అది బోర్ఘాట్ నుంచి స్టార్ట్ అయ్యి మేల్ఘాట్కి రీచ్ అయింది. ఓకేనా? సంజయ్ గాంధీ ఎక్స్ప్రెస్ స్టార్టెడ్ జర్నీ ఫ్రమ్ బోర్ఘాట్, రీచ్డ్ ద వాట్? మేల్ఘాట్ via CGTN స్టేషన్స్ ఆఫ్ ద వాట్? మహారాష్ట్ర. ఓకేనా? బోర్ఘాట్ నుంచి మేల్ఘాట్కి వెళ్ళింది ఏది? సంజయ్ గాంధీ ఎక్స్ప్రెస్ via CGTN స్టేషన్స్ ఆఫ్ ద వాట్? మహారాష్ట్ర. CGTN అంటే గుర్తుండాలి, చండోలి, గుగామల్, తడోబా, నవేగావ్. ఓకే, చండోలి, గుగామల్, తడోబా, నవేగావ్ అని గుర్తుండాలి. చండోలి, గుగామల్, తడోబా, నవేగావ్. సంజయ్ గాంధీ ఎక్స్ప్రెస్ స్టార్టెడ్ జర్నీ ఫ్రమ్ ఇక్కడ నుంచి బోర్ఘాట్ అండ్ రీచ్డ్ ద వాట్? మేల్ఘాట్ via CGTN స్టేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర. via CGTN స్టేషన్స్ ఆఫ్ ద వాట్? మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్ వన్ జార్ఖండ్. నెక్స్ట్ ఏంటిది? జార్ఖండ్ అండ్ ద వాట్? బీహార్. సో బీహార్ ముందుగా చెప్పేస్తాను నేను. బీహార్లో ఒకటే ఒకటి ఉంది, అదేంటిది మనకి? వాల్మీకి ఉంది. బీహార్లో ఏముంది మనకి? వాల్మీకి ఉంది, అది ఒకటే. మీరు ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు, బీహార్ది వాలీబాల్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటిది? వాలీబాల్. ఓకేనా? వాలీబాల్ అని గుర్తుపెట్టుకోవచ్చు మనం. వాలీ అంటే వాల్మీకి, బిఏ అంటే వాట్? బీహార్. సో వాలీబాల్. సో దట్ ఈస్ ద బీహార్లో ఒకటే ఒకటి ఉంది, దట్ ఈస్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటిది? వాల్మీకి నేషనల్ పార్క్. వాల్మీకి నేషనల్ పార్క్ ఈజ్ దేర్ ఇన్ ద వాట్? బీహార్. ఓకే, నెక్స్ట్ జార్ఖండ్. సో జార్ఖండ్ రాష్ట్రము గౌతమ్ బుద్ధ ఉంది, బెత్లా ఉంది, హజారీబాగ్ అని 3 కనిపిస్తున్నాయి. గౌతమ బుద్ధ, బెత్లా అండ్ ద వాట్? హజారీబాగ్ అని కనిపిస్తున్నాయి. ఓకే, ఒకసారి గౌతమ్ బుద్ధుని గురించి మనం వెళ్తే మనకి హిస్టారికల్ కాంటెక్స్ట్లో గౌతమ్ బుద్ధుని గురించి ఆలోచించినప్పుడు మనకి ఈ నేపాల్ ప్రాంతంలోని రైట్ మనకి బీహార్ రీజన్ ఏదైతే ఉందో ఇక్కడే కదా, ఈ బీహార్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ బీహార్ ప్రాంతంలోనికి మనం మొత్తం ఫ్లౌరిష్ అయింది. సో ఇక్కడనే మనకి అంతా కూడా బుద్ధిజం అంతా కూడా సో ఈ బీహార్ అండ్ జార్ఖండ్ రీజన్లోనే మనకి ఫ్లౌరిష్ అవ్వడం జరిగింది. ఏది? సో ఈ బుద్ధిజం అంతా కూడా రైట్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 600 BCలో స్టార్ట్ అయింది అది. ఏది? బుద్ధిజం కానీ జైనిజం కానీ అవన్నీ కూడా 600 BCలో స్టార్ట్ అయినాయి. బీసీలో మనం ఇప్పుడు 2020 ADలో ఉన్నాం. ఓకే, అది 600 BCలో స్టార్ట్ అయినాయి. మనకి ఎక్కడ? ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియాలో స్టార్ట్ అయినాయి. బుద్ధిజం కానీ జైనిజం కానీ దే ఆర్ వెరీ పాపులర్ అండ్ ప్రామినెంట్ రిలీజియన్స్ ఇన్ ద 600 BC ఇన్ ద వాట్? ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద వాట్? ఇండియా. అయితే మరి ఎప్పుడో 600 years బ్యాక్ స్టార్ట్ అయిన రిలీజియన్ని కూడా ఇప్పుడు 600 years BC నుంచి 2020 AD వరకు వచ్చాం. అయినా సరే ఇంకా ఈ మతాల్ని మనం మర్చిపోలేదు, ఈ మతాల్ని మనం ఇంకా గుర్తుపెట్టుకుంటున్నాము. ఎందుకు అంటే ఈ మతాలు ప్రపోజ్ చేసినటువంటి ఏంటి? ఐడియాలజీ. ఏంటి? ఐడియల్స్. వాట్ ఎవర్ ద ఐడియల్స్ ప్రపోజ్డ్ బై దీస్ రిలీజియన్స్, బుద్ధిజం కానీ జైనిజం, మేజర్గా మనం బుద్ధిజం గురించి మాట్లాడుతున్నాం. ఈ బుద్ధిజం ప్రపోజ్ చేసినటువంటి ఐడియల్స్ కానీ వాల్యూస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఈవెన్ స్టిల్ వీ హ్యావ్ ద వాట్? రిలవెన్స్ ఆఫ్ ద దోస్ ఐడియాల్స్. సో ఆ రోజు ప్రపోజ్ చేసినటువంటి ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు వరకు కూడా రిలవెన్స్ ఉంది, వాటికి ఈ రోజు వరకు కూడా రిలవెన్స్ అనేది ఉంది. సో కాబట్టి ఆ రిలవెన్స్ అనేది ఉంది కాబట్టి మనము ఇంకా ఎక్కువ మొత్తంలో ఏం చేస్తున్నాం వాటిని ఇంకా ప్రచారం చేస్తూనే ఉన్నాం ఈ రోజు వరకు కూడా. సో కాబట్టి గౌతమ్ బుద్ధుడు మనకి చనిపోయినా కానీ మన గౌతమ్ బుద్ధుడు ఏమి ఇచ్చిపోయాడు? సత్య కానీ రైట్. సో సత్యాన్ని పాటించాలి. నెక్స్ట్ ఏంటిది? అహింస కానీ రైట్. సో నెక్స్ట్ ఏంటిది? ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ ఆ రోజులలోనే ప్రపోజ్ చేయడం జరిగింది. ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ నెక్స్ట్ అపోజింగ్ ద వాట్? వర్ణ సిస్టమ్. వర్ణ అంటే అప్పట్లో వర్ణ, ఇప్పుడైతే ఏంటిది? క్యాస్ట్ సిస్టమ్. సో ఇలాంటి వాటిని అపోజ్ చేయడం జరిగింది గౌతమ్ బుద్ధ. అంటే అవి ఆ రోజు చెప్పినా సరే 600 BC చెప్పినా కానీ జనరేషన్స్ మారినాయి కానీ ఐడియాస్ మారలేదు. ఆ ఐడియాస్ ఇప్పటివరకు ఇంకా ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి గౌతమ్ బుద్ధుడు చనిపోయినా సరే భూమిపైన లేడు, కానీ అతని యొక్క ఐడియా అనేది జనాలలో బ్రతికే ఉంది ఇంకా. సో గౌతమ్ బుద్ధ వాస్ నాట్ దేర్ ఫిజికలీ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, బట్ ఈజ్ ఐడియాస్ ఆర్ అలైవ్ ఇన్ ద వాట్? మైండ్స్ ఆఫ్ ద వాట్? పీపుల్ రైట్. భూమి మీద అతను భౌతికంగా లేకపోయినా కానీ అతని యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అతని వాల్యూస్ అనేది జనాల యొక్క మనసుల్లో ఇంకా గట్టిగా నాటుకొని పోయినాయి. కాబట్టి గౌతమ్ బుద్ధుడు చనిపోయాడంటే సింపుల్గా చనిపోలేదనే చెప్పాలి. ఎందుకంటే అతని వాల్యూస్ ఇంకా బతికే ఉన్నాయి, అతని వాల్యూస్ రూపంలో ఇంకా బతికే ఉన్నాడు. కాబట్టి గౌతమ్ బుద్ధుడు చనిపోలేదనే చెప్పాలి. ఓకే, సో కాబట్టి గౌతమ్ బుద్ధుడికి ఎన్ని వేల సంవత్సరాల ఆయుష్ ఉంది అంటే కొన్ని వందల సంవత్సరాల ఆయుష్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకా బతికే ఉన్నాడు. ఏ ఫామ్లో బతికే ఉన్నాడు అతను? ఇంకా అతను ప్రపోజ్ చేసినటువంటి వాల్యూస్ అతన్ని బతికిస్తూనే ఉన్నాయి ఇంకా. సో కాబట్టి హజార్ అంటే హిందీలో ఏంటిదమ్మా? హజార్ అంటే ఏంటిది? సో 1000, కొన్ని 1000 years ఆఫ్ ద వాట్? లైఫ్ ఉందని. ఎవరికి? గౌతమ్ బుద్ధునికి. ఎందుకంటే ఇంకా జనాలు అతన్ని మర్చిపోలేదు, ఇంకా మనకి గుర్తుపెట్టుకునే ఉన్నారు. ఎవరిని? సో ఈ గౌతమ్ బుద్ధుని బికాస్ ఆఫ్ హిస్ వాల్యూస్ కోసం ఇంకా గుర్తుపెట్టుకునే ఉన్నారు. కాబట్టి నేను ఇక్కడ ఏం రాస్తా అంటే ఒక కోడ్ రాస్తా మనం అది ఉపయోగించుకొని. గౌతమ్ బేటాకు
అంటే గౌతమ్ బేటాకో ఎన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల ఆయుష్ ఉందని. ఎందుకంటే జనాలు ఇంకా మర్చిపోలేదు. సో 1000 సాల్, 1000 అంటే 1000, సాల్ అంటే ఇయర్. సో చాలామంది తెలియదు కదా, రాస్తున్నాను ఇక్కడ ఇయర్ అని రాస్తున్నాం బ్రాకెట్లో. సో 1000 సాల్ అంటే 1000 అంటే ఏంటి, 1000 సాల్. ఎందుకు 1000 సంవత్సరాల పైన ఆయుష్ అని చెప్తున్నా, ఇంకా ఐడియాలజీ ప్రకారంగా బతికే ఉన్నాడు. సో గౌతమ్ బేటాకు 1000 సాల్ జాన్, 1000 సాల్ జాన్ హై అని చెప్తున్నాం. అంటే కొన్ని వేల సంవత్సరాల ఆయుష్ ఉంది అని. ఎవరికి, గౌతమ్ బుద్ధునికి. ఎందుకంటే 600 BCలో ఉన్న పర్సన్ గౌతమ్ బుద్ధుడు ఇప్పటి వరకు ఇంకా జనాల మనసుల్లో ఇంకా నిర్మలంగా పదిలంగా ఉన్నాడు అంటే కారణం అతను ప్రీచ్ చేసినటువంటి, ప్రొపగేట్ చేసినటువంటి ఐడియాస్, వాల్యూసే కారణం. సో కాబట్టి గౌతమ్ బేటాకో 1000 సాల్ జాన్ హే, గౌతమ్ బేటాకో 1000 సాల్ జాన్. అంటే గౌతమ్ అంటే ఏంటిది, గౌతమ్ బుద్ధ. బేటా అంటే ఏంటిది, బేటా అంటే ఏంటిది, బెత్లా. ఒక ఎల్లే కదా, సో చేంజ్ అనేది. బేటా అంటే బెత్లా అని. అజార్ అంటే హజారీబాగ్. హజార్ అంటే ఏంటిదమ్మా, హజారీబాగ్. హజార్ ఇస్ ఫర్ వాట్, హజారీబాగ్. జాన్ అంటే ఏంటిది, జార్ఖండ్. జాన్ అంటే జార్ఖండ్. సో కాబట్టి సింపుల్గా ఏంటిది, గౌతమ్ బేటాకు 1000 సాల్ జానే. గౌతమ్ బుద్ధునికి 1000 సంవత్సరాల ఆయుష్ ఉంది. దాన్ని హిందీలో కన్వర్ట్ చేసుకోండి. గౌతమ్ బేటాకు 1000 సాల్ జాన్ హే. గౌతమ్ అంటే గౌతమ్ బుద్ధ, బేటా అంటే బెత్లా, హజార్ అంటే హజారీబాగ్, జాన్ అంటే జార్ఖండ్. సో గౌతమ్ బేటాకు 1000 సాల్ జాన్ హే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒరిస్సా, రైట్. సో ఒరిస్సాలో మనకి గహిర్మాత, సో బీతర్కనిక, రైట్, బీతర్కనిక అండ్ నెక్స్ట్ సత్కోషి అండ్ వాట్ సిమ్లీపాల్. సో ఈ 4 అనేటివి మనకి ఇక్కడ ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి. గహిర్మాత, బీతర్కనిక, సత్కోషి, సిమ్లీపాల్, రైట్. సో మనకి ఒరిస్సా ప్రాంతంలో ఇది మనకి గహిర్మాత ఏదైతే ఉందో, సో ఇది చాలా ఫేమస్. మన గహిర్మాత అనేది ఎగ్జామ్లో చాలాసార్లు అడిగి ఉంటాడు. సో ఇక్కడ చిన్నగా ఇక్కడ మనకు ఒక ఒరిస్సా ప్రాంతంలో ఇక్కడ గహిర్మాత అనేది ఒకటి ఉంది. సో దిస్ ఇస్ వాట్ గహిర్మాత వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఏంటిది, గహిర్మాత వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది ఇక్కడ. సో ఈ గహిర్మాత ఏదైతే ఇక్కడ గహిర్మాత వైల్డ్ లైఫ్ శాంక్చురీ మనకు ఒరిస్సాలో ఉందో, గహిర్మాత ఇది వెరీ ఫేమస్ ఫర్ ద వాట్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. మనకి ఎక్కువ మొత్తంలో ఏముంటాయి ఇక్కడ అంటే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేటివి ఉంటాయి. సో ఇండియాలో ఎక్కడ లేవు, ఇక్కడ మాత్రమే ఉంటాయి. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ని కాపాడుతున్నాము. ప్లస్ 4 lakh ప్లస్ మనకి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేటివి ఉన్నాయి ఇక్కడ. ఏంటిది, 4 lakh ప్లస్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేది కాపాడడం జరుగుతుంది ఇక్కడ గహిర్మాతలోని. సో దట్ ఈస్ వాట్ ఎవర్ ద గహిర్మాత వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇస్ దట్ వెరీ పాపులర్ ఫర్ ద వాట్ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ద వాట్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. భారతదేశంలో ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఇంకెక్కడ లేవు, ఇక్కడ మాత్రమే ఉన్నాయి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. ఎక్కడ, సో ఒరిస్సాలో మాత్రమే ఉన్నాయి. ఇక్కడ గహిర్మాత వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో ఉన్నాయి. ఓకేనా, గహిర్మాత వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో ఉన్నాయి. సో గహిర్మాత, రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఏమన్నా బీతర్కనిక, నెక్స్ట్ వన్ సత్కోషి, సిమ్లీపాల్. ఈ పేర్లు ప్రొనౌన్స్ చేయడానికి కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి ముందే క్లారిటీగా ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవాలి. గహిర్మాత, బీతర్కనిక, సత్కోషి, సిమ్లీపాల్. సత్కోషి, సిమ్లీపాల్ ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్కడ ఉన్నాయి ఇవి, ఒరిస్సాలో ఉన్నాయి. అయితే ఒరిస్సా యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఏంటిదమ్మా, ఒరిస్సా యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఏంటిది మనకి, ఒడిస్సే కదా. ఒరిస్సా యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఏంటిది మనకి, ఒడిస్సీ. వాట్ ఎవర్ ద ఒడిస్సీ ఈజ్ దేర్, ఒడిస్సీ ఈజ్ ద వాట్ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ద వాట్ ఒరిస్సా, రైట్. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా కాలేజీలో జాయిన్ అయ్యారు. ఎవరు, గహిర్మాత అండ్ బీ ఫర్ వాట్ బీతర్కనిక. కాలేజీలో జాయిన్ అయ్యి బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ కాలేజ్లో ఫ్రెషర్స్ డే జరిగింది, రైట్. వాళ్ళ కాలేజ్ పేరు ఏంటిది, సత్కోషి కాలేజ్. సత్కోషి కాలేజ్, అది వాళ్ళ కాలేజ్ పేరు ఏంటిది, సత్కోషి కాలేజ్. ఎక్కడ ఉంది అది, సిమ్లీపాల్లో ఉంది. ఓకేనా. ఎవరు ఆ గర్ల్స్ పేరు ఏంటిది, గహిర్మాత ఒక అమ్మాయి పేరు, బీతర్కనిక ఇంకొక అమ్మాయి పేరు. వాళ్ళ కాలేజ్ యొక్క ఫ్రెషర్స్ డే రోజు ఏం చేశారు, ఒడిస్సీ డ్యాన్స్ చేయడం జరిగింది. ఒడిస్సీ డ్యాన్స్ చేశారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గహిర్మాత అండ్ ద బీతర్కనిక. సో గహిర్మాత అండ్ ద బీతర్కనిక పర్ఫార్మ్డ్ విచ్ డ్యాన్స్, ఒడిస్సీ డ్యాన్స్. ఒడిస్సీ డ్యాన్స్ ఎక్కడ, ఇన్ సత్కోషి కాలేజ్ ఆఫ్ సిమ్లీపాల్. ఇన్ సత్కోషి కాలేజ్ ఆఫ్ సిమ్లీపాల్ పర్ఫార్మ్డ్ ద వాట్. సో ఒడిస్సీ డ్యాన్స్ ఇన్ ద వాట్ సత్కోషి కాలేజ్ ఆఫ్ ద వాట్ సిమ్లీపాల్. సత్కోషి కాలేజ్ ఆఫ్ ద వాట్ సిమ్లీపాల్. సో ఈ సత్కోషి కాలేజ్ ఆఫ్ ద సిమ్లీపాల్ ఏదైతే ఉందో, సో అక్కడ వాళ్ళు ఒడిస్సీ డ్యాన్స్ అని రైట్ పర్ఫామ్ చేయడం జరిగింది. which means, so here you need to remember the carefully that, so here the Gahirmata is there, Bhitarkanika is there. Gahirmata and the what Bhitarkanika is there. So Gahirmata, Bhitarkanika proposed the what Odissi. So these Odissi whatever there are, so this Odissi is indicating the what Orissa state. The Odissi indicating the what Orissa state, and again we are having the what dance in what Satkoshi is there, and again the what Simlipal is there. Okay, Satkoshi,
Simlipal, Gahirmata, Bhitarkanika, that is Odissi indicating the word Odissi. Odissi indicating that is clearly that is Orissa state. Then, so Gahirmata, Bhitarkanika is performed the Odissi dance in Satkoshi College of the word Simlipal. In Satkoshi College of the word Simlipal lo propose cheyadam jarigindi. So Gahirmata, Bhitarkanika performed the word Odissi dance in Satkoshi College of the word Simlipal. Satkoshi College of the word Simlipal. అది గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పర్పస్లో వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బిట్ ఈస్ ఇంపార్టెంట్. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, దట్ ఈస్ ద ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ వీఆర్ ప్రొటెక్టింగ్ ఇన్ ద రీజియన్ నోన్ యాజ్ వాట్ గహిర్మాతా వైల్డ్ లైఫ్ సాంక్చురీ విచ్ వాస్ లొకేటెడ్ ఇన్ ద వాట్. సో ఇక్కడ ఒక బీచ్, ఇక్కడ ఋషికుల్య బీచ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బీచ్ అనేది వెరీ ఫేమస్, ఋషికుల్య. సో ఋషికుల్య బీచ్, సో దట్ ఈస్ ఆ బీచ్ దగ్గర దాదాపు 4 లక్షలకు పైగా మనకి తాబేళ్ళు అనేది ప్రొటెక్షన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక. ఓకే, కర్ణాటకలో చూస్తే మనకి బండీపూర్, బన్నేర్ఘట్ట, రంగనతిట్టు, నగర్కోయల్, కాళీ అండ్ ద వాట్ కావేరి. రైట్, సో బండీపూర్, బన్నేర్ఘట్ట, రంగనతిట్టు, నగర్కోయల్, కాళీ అండ్ ద వాట్ కావేరి. కాళీ అండ్ ద వాట్ కావేరి అనేవి మనకి ఉన్నాయి. సో బండీపూర్, బన్నేర్ఘట్ట, సో రంగనతిట్టు, నగర్కోయల్, కాళీ అండ్ ద వాట్ కావేరి ఉన్నాయి. ఓకేనా, రైట్, కర్ణాటకలో ఉన్నాయి. సో ఇక్కడ మనకి బండి అని తీసుకున్నా, ఒకటి బ్యాండ్ అని తీసుకున్నా. ఓకే, ఇక్కడ నేనేమంటున్నా బ్యాండ్. ఓకే, ఇక్కడ ఏం తీసుకుంటున్నా నేను రంగన్న. ఓకే, ఇక్కడ ఏం తీసుకుంటున్నా నగర్ తీసుకుంటున్నా. ఇక్కడ ఈ రెండు తీసుకుందాం కాళీ. సో ఇప్పుడు అన్నీ కలిసి తయారు చేద్దాం కోడ్ బ్యాండ్. ఓకే, బ్యాండ్. నెక్స్ట్ ఏంటిది బ్యానెడ్, బ్యాన్ చేయడం జరిగింది. బ్యాండ్, బ్యానెడ్. ఇక్కడ బ్యాండ్ తీసుకున్నా, ఇక్కడ బన్నేర్ ఆర్ తీసుకున్నాం. సో ఏమన్నా బ్యాండ్, బ్యానెడ్. సో బ్యాండ్, బ్యానెడ్ ఇన్, బ్యాండ్, బ్యానెడ్ ఇన్ ఎక్కడ. నెక్స్ట్ ఏం రాసాం మనం రంగన్న నగర్. రంగన్న, నెక్స్ట్ ఏంటిది నగర్. సో రంగన్న నగర్, బ్యాండ్ బ్యానెడ్ ఇన్ రంగన్న నగర్ కాలనీ. రంగన్న నగర్ కాలనీ ఆఫ్ ఎక్కడ కర్ణాటక. రైట్, సో అది మనకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. బ్యాండ్ బ్యానెడ్ ఇన్ రంగన్న నగర్ కాలనీ ఆఫ్ ద వాట్ కర్ణాటక. సో వెరీ ఇంపార్టెంట్. సో మనకు బ్యాండ్ అంటే ఆల్రెడీ తెలిసిపోతుంది కదమ్మా. సో బ్యాండ్ అంటే బండీపూర్, బ్యానెడ్ అంటే బన్నేర్ అని. నెక్స్ట్ ఏంటి రంగన్న తీటు. నెక్స్ట్ ఏంటిది నగర్ హోయల్. కాలనీ అంటే ఏంటిది. సో కాలనీ అంటే ఇక్కడ నువ్వు అనుకోవాలి. సో కాలనీ ఈజ్ నథింగ్ బట్ కావేరి. నెక్స్ట్ కేఏ ఫర్ వాట్ కాళీ అండ్ కేఏ ఫర్ ద వాట్ కాళీ అండ్ కేఏ ఆల్సో ఇండికేటింగ్ ద వాట్ కర్ణాటక. K also indicating the word Kali and K also indicating the word Karnataka. You can write both the name, complete name of the word Karnataka also. Rangana Nagari colony of the word Karnataka. So write colony. So that is colony indicating the word colony and the word Kali, both. So that is right. So band banned in Rangana Nagari colony of Karnataka. Band banned. Band for so Bandipur. So here indicating the word. So this is band indicating the word. So BA and the band is indicating Bandipur. And next to banned indicating the word Bannerghatta. Banned Bannerghatta. Rangana means so Rangana Nagar colony night. So here the word Rangana. So that is the word Rangana Thitu. Next Nagar Hoyal Kali and the word Kaveri. All these are located in the state of the word Karnataka region. So band banned in Rangana Nagar colony of the word Karnataka. Colony for Kaveri and Karnataka is there. Karnataka plus Kali. Right, Kaveri river is right, Kali is there. Right, very very important. So band banned in Rangana Nagar colony of Karnataka. Next Tamil Nadu. So Tamil Nadu, right, we have the word so Indira Gandhi. So Indira Gandhi and the Mukurti and the word Muddumalai. Right, next వచ్చేసి Gundi and next Mannar and the word Satyamangalam and the word Nilagiri. So all these are there in the word. So this Tamil Nadu region. Tamil Nadu region. So right, Mannar. I will explain first Mannar. Right. And this is the word India and where we are having the word. This is the word small. Right, Sri Lanka is there. Sri Lanka is there. Right. So above it, so it Adams Bridge is there, and above it, it is called what Palk State. We call it as what Palk State. Above that Ramasetu antam kada, Ramasetu paina unnadani emantam Palk State antam. So whatever the area is there below it, then kinda edaithe undo aa kinda unna area ni. So ee kinda undi kada, so this area. So whatever the area is there below it one. So idantha kuda undi kinda undi kada. So this region. So this region we are calling the word Gulf of Mannar. We are calling it as what Gulf of Mannar అని చెప్తాం. ఈ కింద ఏదైతే రీజన్ ఉందో ఈ రీజన్ ఏమంటాం మనం గల్ఫ్ ఆఫ్ మన్నార్ రీజన్ అని చెప్తుంటాం. ఓకేనా, దట్ ఈస్ హియర్ ద మన్నార్ మీనింగ్ ఈస్ హియర్ ద వర్డ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. సో మన్నార్ అయినా గల్ఫ్ ఆఫ్ మన్నార్ అయినా ఒకటి, ద మీనింగ్ ఈస్ హియర్ ద వర్డ్ బోత్ ఆర్ సేమ్. సో మన్నార్ మీన్స్ హియర్ ద వర్డ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. సో ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది సో మనకి ఇక్కడ ఉన్న ఏరియాని గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటాం. ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ద వర్డ్ కోరల్ రీఫ్స్. కోరల్ రీఫ్స్ అనేది ఒక టైప్ ఆఫ్ ద వర్డ్ సో నిడేరియా జీవి అన్నమాట అది. సో దట్ ఈస్ వాట్ బిలాంగ్స్ టు ద వర్డ్ ఫైలం నిడేరియా. So living in association with the what? Living in association with the another animal known as what? Algae. That is a coral algae. So Zooxanthellae. Adantha manaku avasaram ledu. Right.
రైట్. సో కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, అది కోరల్ రీఫ్స్కి ఫేమస్. ఏది? గల్ఫ్ ఆఫ్ మన్నార్. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది కోరల్ రీఫ్స్కి ఫేమస్. అది ఎక్కడ ఉంది? మనకి తమిళనాడు. ఈ ప్రాంతం అంతా కూడా తమిళనాడు రీజియన్లోకి వస్తుంది కదా. దిస్ ఏరియా కంప్లీట్లీ ఫాల్స్ అంటారు బట్ తమిళనాడు రీజియన్. సో కాబట్టి ఇదంతా కూడా మనకి ఈ తమిళనాడు రీజియన్లోకి వస్తుంది. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్. సో కాబట్టి గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే అది ఎక్కడ ఉంది? తమిళనాడు ప్రాంతంలో ఉంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఊటీ అనేది ఎక్కడ ఉందమ్మా? నీలగిరిలోనే ఉంది కదా. సో ఊటీ అనేది నీలగిరిలో ఉంది. మనకి ఇండియాలో ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ అనమాట. సో దట్ ఈస్ అవాట్. అన్నిటికన్నా చిన్నగా ఉంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీ, మీడియం ఉంటే నేషనల్ పార్క్, అన్నిటికన్నా పెద్దగా ఉంటే ఏమన్నా బయోస్పియర్ రిజర్వ్ అని చెప్పాం. ఇండియాలో స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇదే. ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా ఇదే అన్నమాట. మనకి 1986లో స్టార్ట్ అవ్వడం జరిగింది తమిళనాడులో. ఏది? నీలగిరి. సో నీలగిరి ఈజ్ అవాట్ ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా. సో ప్రస్తుతానికి ఇండియాలో 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ద 18 బయోస్పియర్ రిజర్వ్, దట్ ఈస్ ద ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఆఫ్ ద ఇండియా ఇస్ వాట్? నీలగిరి. వాట్ ఈస్ మీన్ బై బయోస్పియర్ రిజర్వ్? పెద్దది అనమాట. అన్నిటికన్నా పెద్ద ఏరియాస్, లార్జ్ ఏరియాలో యానిమల్స్ని ప్రొటెక్షన్ చేస్తే వాటిని ఏమంట? బయోస్పియర్ రిజర్వ్స్ అంటాం మనం. రైట్. సో అది మనకి ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా ఏంటిది? మనకి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. సో 1986లో స్టార్ట్ అయింది. ఏది? బయోస్పియర్ రిజర్వ్. సో అవుట్ ఆఫ్ ద 18, సో దిస్ ద వాట్? ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. రైట్. సో ఆల్రెడీ వి నో దట్. సో మన్నార్ ఈజ్ దేర్. నెక్స్ట్ సత్యమంగళం ఫారెస్ట్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది వీరప్పన్. ఓకేనా? సో వీరప్పన్ ఎక్కువ మొత్తంలో గంధపు చెట్ల స్మగ్లర్స్ కానీ లేదంటే ఎలిఫెంట్ టస్కస్ కానీ ఏదైతే అమ్మాడో అవన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ సత్యమంగళం ఫారెస్ట్. సత్యమంగళం ఫారెస్ట్లో ఎవడు దొరకడు, ఎందుకంటే అది ఈ మూడు ప్రాంతాలకు మిక్సింగ్ ప్లేస్. సో వాట్ ఎవర్ దిస్ ఏరియా ఈజ్ దేర్, ఇక్కడ సో కర్ణాటక ప్రాంతం కానీ, ఇక్కడ కేరళ ప్రాంతం కానీ, ఇక్కడ కర్ణాటక కానీ, ఇక్కడ తమిళనాడు, ఈ మూడు ప్రాంతాల మిక్స్డ్ ఏరియా అనమాట ఇది. ఏది? సత్యమంగళం. సో వాట్ ఎవర్ ద సత్యమంగళం ఫారెస్ట్ ఏరియా ఈజ్ దేర్, దిస్ ఈజ్ 3 ఏరియాస్, మూడు రాష్ట్రాలకు మిక్సింగ్ ప్లేస్ అది అందులో అంత ఈజీగా పట్టుకోవడం సాధ్యం కాదు. అందుకోసమే కేరళ ఉంటే వాడు కేరళ నుంచి తమిళనాడుకి వెళ్ళేవాళ్ళు, తమిళనాడు నుంచి కర్ణాటకకి అటు తిరుగుతూ ఉండేవాడు వీరప్పన్. సో కాబట్టి అది సత్యమంగళం ఫారెస్ట్ ఏరియా. ఓకేనా? రైట్. సో మరి ఇవన్నిట్లను ఎట్లా గుర్తుపెట్టుకోవాలా మనం అనేది మనం చూద్దాం. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది దేనికి ఫేమస్? సో ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏదైతే ఉందో ఇది వెరీ ఫేమస్ ఫర్ ద వాట్? కోరల్ రీఫ్స్కి ఫేమస్. దట్ ఈస్ ద వాట్? కోరల్ రీఫ్స్కి అనేది ఫేమస్ అది. రైట్. నెక్స్ట్ గుండి అనేది మనకి చెన్నై సిటీలోనే ఉంటుంది. సో గుండి నేషనల్ పార్క్లో దాదాపు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద స్నేక్స్ అనేది ప్రొటెక్షన్ చేస్తూ ఉంటారు. ఏంటిది? స్నేక్స్ని కాపాడుతూ ఉంటారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద స్నేక్స్ ఆర్ దేర్. సో ఇది రైట్. గుండి నేషనల్ పార్క్. సో గుండి అండ్ వాట్? మన్నార్ అండ్ సత్యమంగళం, నీలగిరి అండ్ ఇందిరాగాంధీ అండ్ ముకుర్తి అండ్ వాట్? ముద్దుమలై. ఓకేనా? రైట్. దీని కోడ్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తా. ఓకే. మనందరికీ మదర్ లాంటిది ఎవరు? ఇందిరాగాంధీ. సో కాబట్టి మనం అనుకుందాం తల్లి ఇందిరాగాంధీ. ఇక్కడ MU ఉంది, ఇక్కడ ఏముంది? MU ఉంది. ఓకేనా? ఇక్కడ GUN గన్ అనుకుందాం. ఇక్కడ ఏంటిది? మ్యాన్ అనుకుందాం, గన్ మ్యాన్. ఓకేనా? ఇందిరాగాంధీ ఎలా చంపబడింది అన్న ఒక స్టోరీని కనుక మనకి హిస్టారికల్ పర్స్పెక్టివ్లో అనాలిసిస్ చేస్తే ఇందిరాగాంధీని ఆమెకి ఉన్నటువంటి గన్మెన్సే మర్డర్ చేయడం జరిగింది. కాల్ చేశారు ఆమె మర్డర్. అది మనం క్రియేట్ చేసిన స్టోరీ కాదు, నిజంగా జరిగిన స్టోరీ. ఇందిరాగాంధీ ఈజ్ వాట్? నాట్ ద న్యాచురల్ డెత్. ఇందిరాగాంధీ వాస్ మర్డర్డ్ బై హర్ గన్మెన్స్. GUN గన్, M ఫర్ మ్యాన్ ఫర్ వాట్? మన్. MU ఫర్ వాట్? మర్డర్. ఎవరిని? ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ వాస్ మర్డర్డ్ బై హర్ గన్మెన్ ఇన్ సత్యమంగళం ఫారెస్ట్ ఆఫ్ నీలగిరి. ఇన్ సత్యమంగళం ఫారెస్ట్ ఆఫ్ నీలగిరి. సో అది రాస్తున్నాను. ఇక్కడ రాస్తున్నాను తల్లి అంటే ఇక్కడ మనకి సో తల్లి అనేది ఇండికేటింగ్ ఏంటి? తమిళనాడు. సో తల్లి ఇందిరాగాంధీ. ఓకే. సో తల్లి ఇందిరాగాంధీ. ఓకే. తల్లి ఇందిరాగాంధీ వాస్ murdered by her gunmen. So murdered by the what? Her gunmen in Nilagiri, in Satyamangalam forest of the what? Nilagiri, in Satyamangalam. ఇక్కడ సత్యమంగళం, ఇన్ సత్యమంగళం ఫారెస్ట్ ఆఫ్ నీలగిరి. సో ఇన్ సత్యమంగళం ఫారెస్ట్ ఆఫ్ ద వాట్? నీలగిరిలో మర్డర్ చేయడం. సో కాబట్టి సో ఇది ఇండికేటింగ్ ద వాట్? తమిళనాడు. ఇందిరాగాంధీ అంటే ఇందిరాగాంధీ. ఇక్కడ MU ఉంది కదా, MU. సో మర్డర్లో MU ఉంది. సో MU ఇండికేటింగ్ ద వాట్? ముకుర్తి అండ్ ద ముద్దుమలై. సో మనం MUని మీరు క్యాపిటల్ లెటర్స్లో రాసుకోండి. ఇక్కడ MUని క్యాపిటల్ లెటర్స్లో మీరు రాసుకుంటే, పెద్దగా రాసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. MU ఫర్ వాట్? సో MU ఫర్ ముకుర్తి అండ్ వాట్? ముద్దుమలై. ముకుర్తి అండ్ వాట్? ముద్దుమలై. నెక్స్ట్ ఏముంది? GUN గన్. సో గన్ అంటే గుండి. రైట్. మ్యాన్ అంటే ఏంటిది? మన్నార్. మ్యాన్ ఫర్ మన్నార్, గన్ ఫర్ గాడ్ గుండి. నెక్స్ట్ ఇక్కడ సత్యమంగళం అంటే సత్యమంగళం, నీలగిరి అంటే వాట్? నీలగిరి. సో దట్ తల్లి ఇందిరాగాంధీ వాజ్ మర్డర్డ్ బై హర్ గన్మెన్ ఇన్ సత్యమంగళం ఫారెస్ట్ ఆఫ్ నీలగిరి.
సత్యమంగళం ఫారెస్ట్ ఆఫ్ ద వరల్డ్. నిజంగా జరిగిన ఇన్సిడెంటే, మనం ఏం క్రియేట్ చేయలేదు. యాదృచ్ఛికంగా నేను ఒకరోజు టీవీ చూస్తుంటే ఏం కోడ్ క్రియేట్ చేయాలో అర్థం కాలేదు. సో ఈ ఇన్సిడెంట్ అనేది న్యూస్లో రావడం జరిగింది అప్పట్లో. సో దాని బేసిస్ పైన నుంచి నేను కోడ్ క్రియేట్ చేశాను. సో కాబట్టి ఇందిరాగాంధీ, సో రైట్, ముకుర్తి, ముద్దుమలై, గుండి అండ్ ద మన ఇది గుండి స్పెల్లింగ్ అవసరం లేదు, నీకు గన్ అంటే చాలు, అక్కడ చూసి గుర్తుపట్టడమే కదా నువ్వు ఎగ్జామ్లో ఆప్షన్స్ ఏమైనా రాసేది ఉందా. గుండి అంటే ఈజీగా గుర్తుపట్టే, గుండి తమిళనాడు, గుండి అనగా ఇమీడియట్గా గన్ మ్యాన్ అని గుర్తొస్తాడు. గన్ మ్యాన్, మ్యాన్ అంటే మన్నార్, గన్ అంటే గన్, గుండి. సో అలా మనకి ఇమీడియట్గా నువ్వు ఏంటంటే 1-2 సార్లు చూస్తే అదే గుర్తొస్తుంది. సో కాబట్టి తల్లి ఇందిరాగాంధీ వాజ్ మర్డర్డ్ బై హర్ గన్మెన్ ఇన్ నీలగిరి ఫారెస్ట్ ఆఫ్ ద వరల్డ్, సత్యమంగళం ఫారెస్ట్ ఆఫ్ ద వరల్డ్, నీలగిరి. ఓకే, నెక్స్ట్ హర్యానా. హర్యానాలో 2 ఉన్నాయి, ఒకటి సుల్తాన్పూర్, రెండేంటిది కాళేశ్వర్. సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటాం? సో ది సుల్తాన్, సో వెరీ సింపుల్, సుల్తాన్ విజిటెడ్, నీ ఫ్రెండ్ సుల్తాన్ ఉన్నాడు, సో సుల్తాన్ విజిటెడ్ ద వాట్, సుల్తాన్ విజిటెడ్ ద వాట్, కాళేశ్వర్, సుల్తాన్ విజిటెడ్ ద వాట్, కాళేశ్వర్ నేషనల్ పార్క్ ఆఫ్ హర్యానా. వెరీ సింపుల్, రైట్. సుల్తాన్ విజిటెడ్ ద వాట్, కాళేశ్వర్ నేషనల్ పార్క్ ఆఫ్ హర్యానా. సో కాబట్టి సుల్తాన్ అండ్ నెక్స్ట్ వన్ కాళేశ్వర్ ఎక్కడ ఉన్నాయి? 2 హర్యానాలో ఉన్నాయి. సో దట్ ఈస్ ద కోడ్. సుల్తాన్ విజిటెడ్ ద వాట్, కాళేశ్వర్ నేషనల్ పార్క్ ఆఫ్ ద వాట్, హర్యానా. సుల్తాన్ విజిటెడ్ ద వాట్, కాళేశ్వర్ నేషనల్ పార్క్ ఆఫ్ ద వాట్, హర్యానా. సో హర్యానా యొక్క కాళేశ్వర్ నేషనల్ పార్క్ ఏదో దాన్ని విజిట్ చేయడం జరిగింది. ఎవరు? సుల్తాన్. సుల్తాన్ విజిటెడ్ ద వాట్, కాళేశ్వర్ నేషనల్ పార్క్ ఆఫ్ ద వాట్, హర్యానా విజిట్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఏంటిది మనకి? హిమాచల్ ప్రదేశ్ అన్నాం. ఓకేనా, మనం ఇండియా మొత్తంలో చూసుకుంటేనే మీరు ఇక్కడ నేషనల్ పార్క్ ఇది పక్కన పెట్టండి, మనకు అవసరం లేదు, అది క్వశ్చన్లో ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాం మనం? బయోస్ఫియర్ రిజర్వ్, అది కూడా క్వశ్చన్లోనే ఉంటుంది మనకి. ఓకేనా, మనకు కావాల్సింది ఏంటిదంటే గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ అండ్ కోల్డ్ డిజర్ట్ నేషనల్ పార్క్ అని చెప్తున్నాం. ఓకేనా, హిమాచల్ ఇండియా మొత్తంలో 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం పేరైనా హిమాచల్ ప్రదేశ్, హిమాలయాస్ మీ పేరు మీదుగా ఉందా? లేదు, ఒకటి ఉండేది హిమాచల్. సో హిమాలయ పర్వతాల పేరు మీదుగా ఏ రాష్ట్రము లేదు ఇండియాలో ఎక్సెప్ట్ హిమాచల్ ప్రదేశ్. జమ్మూ కాశ్మీర్, హర్యానా, పంజాబ్ ఇవన్నీ అక్కడక్కడ ఉన్నటువంటి కొండల మీదకి వెళ్ళే పేర్లు ఉన్నాయి తప్ప హిమాలయాలకు లింక్ ఉన్నది ఒక రాష్ట్రం ఏది? హిమాచల్. సో కాబట్టి ఇప్పుడు అనుకుందాం, ఇట్లా హిమాలయాస్ గ్రేట్ హైట్లో ఉంటాయి. గ్రేట్ హైట్లో ఉండే వాటిని గ్రేటర్ హిమాలయాస్ అంటాం. అంటే ఇవి దాదాపు 6100 మీటర్స్ ఉంటాయి. నెక్స్ట్ రెండవ కొంచెం హైట్ తక్కువ ఉన్న హిమాలయాస్ని ఏమంటాం? మిడిల్ హిమాలయాస్ అంటాం. ఇవి దాదాపు 400 మీటర్స్లో ఉంటాయి, రైట్. నెక్స్ట్ 2000 మీటర్స్ హైట్లో ఉన్న వాటిని ఏమంటాం అంటే మనం ఔటర్ హిమాలయాస్ అంటాం. ఏమంటాం? ఔటర్ హిమాలయ, గ్రేటర్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్ అండ్ వాట్ ఔటర్ హిమాలయాస్ అని చెప్తూ ఉన్నాం. ఓకే, రైట్. మరి ఇప్పుడు గ్రేటర్ హిమాలయాస్ అనేది 6100 డిగ్రీస్ సెల్సియస్ కాబట్టి ఇక్కడ చాలా లో టెంపరేచర్స్ ఉంటాయి. మనకి -60 నుంచి 70 డిగ్రీస్ సెల్సియస్ ఆఫ్ ద టెంపరేచర్స్ ఉంటాయి. ఇక్కడ -60 నుంచి 70 డిగ్రీస్ ఆఫ్ ద వాట్ టెంపరేచర్స్ అనేటివి ఉంటాయి. సో కాబట్టి అక్కడ కోల్డ్ కండిషన్స్ ఉంటాయా? ఉండవా? సో వెరీ కోల్డ్ కండిషన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఓకే, వెరీ కోల్డ్ కండిషన్స్ ఉంటాయి. ఓకే, రైట్. మనకి ఇప్పుడు డిజర్ట్స్, ప్రపంచంలో ఉన్న డిజర్ట్స్ అని చూసామనుకోండి, డిజర్ట్స్ ఆర్ జనరల్లీ క్లాసిఫైడ్ ఇంటూ ద వాట్ 2 టైప్స్. హాట్ డిజర్ట్స్ ఏమంటాం? ప్రపంచంలో ఉన్న డిజర్ట్స్ 2 రకాల క్లాసిఫై చేయొచ్చు మనం. హాట్ డిజర్ట్స్ అండ్ వాట్ కోల్డ్ డిజర్ట్స్ అని చెప్తుంటాం. మరీ ఎక్కువ మైనస్ టెంపరేచర్లో ఉంటాయి కోల్డ్ డిజర్ట్స్ అని, మరీ ఎక్కువ టెంపరేచర్స్ ఉంటే హాట్ డిజర్ట్స్ అంటాం. ఇప్పుడు ఈ గ్రేటర్ హిమాలయాస్ అనేటివి ఏ డిజర్ట్ అమ్మ? కోల్డ్ కండిషన్లో ఉంటాయి కాబట్టి గ్రేటర్ హిమాలయాస్ ఆర్ వాట్ కోల్డ్ డిజర్ట్. గ్రేటర్ హిమాలయాస్ ఆర్ కోల్డ్ డిజర్ట్, ఎందుకంటే -°C టెంపరేచర్ ఉంది కాబట్టి గ్రేటర్ హిమాలయాస్ ఆర్ వాట్ కోల్డ్ డిజర్ట్. ఇప్పుడు రాయచ్చా నేను? గ్రేటర్ హిమాలయాస్ ఆర్ కోల్డ్ డిజర్ట్ అని రాయచ్చా లేదా? రాయచ్చు కదా. సో కాబట్టి దానికి కోడ్ ఏంటిది? కోడ్ ఏం గుర్తుపెట్టుకోవాలి నువ్వు? గ్రేటర్. సో గ్రేటర్ హిమాలయాస్ ఆర్, మనం ఏం క్రియేట్ చేయడం లేదమ్మా, అది అక్కడ ఉన్నదాన్ని మనం వాడుకుంటున్నాం. గ్రేటర్ హిమాలయాస్ ఆర్ వాట్ కోల్డ్ డిజర్ట్. గ్రేటర్ హిమాలయాస్ ఆర్ కోల్డ్ డిజర్ట్స్. మరి సార్ డౌట్ వస్తుంది, సో గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కానీ కోల్డ్ డిజర్ట్ కానీ ఎక్కడ ఉన్నాయని? హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయని. సార్ హిమాచల్ ప్రదేశ్ అని ఎట్లా గుర్తుపడతావు? మరి ఏ రాష్ట్రం హిమాలయాస్ దగ్గరగా ఉంది? ఇండియాలో ఉన్న 28 రాష్ట్రాలలో ఒకే ఒక రాష్ట్రం విచ్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద వాట్ హిమాలయాస్. హిమాలయాస్ అనగానే ఆటోమేటిక్గా మనకు బల్బు వెలగాలి, ఏమని? హిమాచల్ ప్రదేశ్ అని. అంతే కదా, హిమాలయాస్కి దగ్గరగా వేరే రాష్ట్రం ఏది లేదు ఆ పేరుతోటి. సో కాబట్టి గ్రేటర్ హిమాలయాస్ ఆర్ కోల్డ్ డిజర్ట్. గ్రేటర్ హిమాలయాస్ ఆర్ కోల్డ్ డిజర్ట్స్, ఎందుకంటే చల్లగా ఉంటున్నాయి కాబట్టి ఏమంటున్నాం వాటిని? కోల్డ్ డిజర్ట్ అంటున్నాం. -°C ఉంటున్నాయి కాబట్టి. అంటార్కిటిక్, ఆర్కిటిక్ రీజన్స్ కూడా ఏంటి? కోల్డ్ డిజర్ట్సే. మంగోలియన్ డిజర్ట్ ఇస్ వాట్ గోబీ డిజర్ట్ అనేది కూడా ఏంటిది? కోల్డ్ డిజర్ట్సే మనకి. సైబీరియా అనేది కోల్డ్ డిజర్ట్స్. అట్లాగే గ్రేటర్ హిమాలయాస్ ఆర్ కూడా ఏంటిది? కోల్డ్ డిజర్టే మనకి. సో కాబట్టి గ్రేటర్ హిమాలయాస్ ఆర్ కోల్డ్ డిజర్ట్స్. గ్రేటర్ హిమాలయాస్ ఆర్ కోల్డ్ డిజర్ట్ అంటున్నాం. గ్రేటర్ హిమాలయాస్ ఆర్
కోల్డ్ డిజర్ట్ అని చెప్తున్నాం. ఓకే, గ్రేటర్ హిమాలయాస్ ఆర్ కోల్డ్ డిజర్ట్. మరి ఏ రాష్ట్రం? హిమాలయాస్ అంటే హిమాచల్ ప్రదేశ్. సో కాబట్టి గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ రెండు ఎక్కడ ఉన్నాయి మనకి? హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఢిల్లీలో ఏముంది మనకి? ఓక్లా బర్డ్ శాంక్చురీ అనేది ఒకటి ఉంది మనకి. యమునా నది ఒడ్డున ఢిల్లీలో ఏముంది మనకి? ఓక్లా బర్డ్ శాంక్చురీ. ఏది? ఓక్లా బర్డ్ శాంక్చురీ. సో మనకి ఎక్కడ ఉంది? సో ఢిల్లీలో ఉంది. సో కాబట్టి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలా? డేట్ ఆఫ్ బర్త్ అనమాట, DOB. డేట్ ఆఫ్ బర్త్ DOB. ఢిల్లీ ఏంటిది? ఓక్లా బర్డ్ శాంక్చురీ. డేట్ ఆఫ్ బర్త్ లాగా DOB గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీలో ఉన్నది ఏంటిది? ఓక్లా బర్డ్ శాంక్చురీ, DOB. నెక్స్ట్ కేరళ. ఓకే, నెక్స్ట్ కేరళ. సో కేరళ పేరు ఎట్లా వచ్చిందంటే మనకి కేర్ ప్లస్ లా, కేరళ అనమాట. కేర్ ప్లస్ లా. కేర్ అంటే ఏంటిదంటే కోకోనట్ ఎక్కువగా పండుతుంది, కోకోనట్. లా అంటే ఏంటిది మనకి? ప్లేస్. సో కాబట్టి ఇదేంటిది? కేరళ అనేది ఏంటి మనకి? కోకోనట్ ప్లేస్ అనమాట. కేరళ ఇస్ వాట్? కోకోనట్ ప్లేస్. సో కాబట్టి కేరళలో ఏమున్నాయంటే మనం చూద్దాం. రైట్. సో అగస్త్య మలై ఉంది. నెక్స్ట్ ఏముంది మనకి? అనైముడి ఉంది. అగస్త్య మలై. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? అనైముడి. సో అగస్త్య మలై. నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ? H లేదనుకోండమ్మా, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, సారీ ఫర్ దాట్. సో అగస్త్య మలై. నెక్స్ట్ ఏంటిది? అనైముడి షోలా. నెక్స్ట్ ఏముంది? పంబాడుం షోలా. నెక్స్ట్ ఏముంది? మతుకెట్టం షోలా ఉంది. ఓకేనా? మతుకెట్టం షోలా ఉంది. ఓకేనా? ఇవి చూస్తే మనకి లాస్ట్ ఏమొస్తుందమ్మా? షోలా. నెక్స్ట్ ఏమొస్తుంది? షోలా. నెక్స్ట్ ఏమొస్తుంది? షోలా. ఓకేనా? అనైముడి షోలా, పంబాడుం షోలా, మతుకెట్టం షోలా. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి? ఈ షోలా పదం అనేది సో మనకి సఫిక్స్ అనేది ఎక్కడ కనిపించినా కానీ మన ప్రిఫిక్స్తో సంబంధం లేదు. ఇక్కడ ప్రిఫిక్స్ ఏముంది? అనైముడి ఉంది. ఇక్కడ ప్రిఫిక్స్ ఏముంది? పంబాడుం ఉంది. ఇక్కడ ప్రిఫిక్స్ ఏముంది? మతుకెట్టం ఉంది. అవునా? కానీ సఫిక్స్ యూస్ ఇక్కడ షోలానే ఉంది, ఇక్కడ షోలా ఉంది. కాబట్టి మీకు బ్లైండ్ మార్క్ అనేది ఏంటిదంటే నీకు షోలా పదం ఎక్కడ కనిపించినా డైరెక్ట్లీ గో ఫర్ ద ఆన్సర్ ఏంటిది? కేరళ అని ఆన్సర్ పెట్టేయచ్చు. యూ కెన్ రిమెంబర్ దట్. షోలా అనే పదాన్ని షోలా అంటే ఆటోమేటిక్గా నువ్వు ఆన్సర్ వెళ్ళిపోవచ్చు. ఏమని? కేరళకి ఆన్సర్ వెళ్ళిపోవచ్చు. దేనికి సంబంధించి? షోలాకి సంబంధించి. సో అగస్త్యమలై ఉంది. మళ్ళీ ఇక్కడ ఏముంది? సైలెంట్ వ్యాలీ ఉంది. తర్వాత ఏముంది? ఎరావికులం ఉంది. నెక్స్ట్ ఏముంటుంది? పెరియార్ ఉంది. ఎరావికులం అండ్ వాట్? పెరియార్. సైలెంట్ వ్యాలీ, ఎరావికులం అండ్ వాట్? పెరియార్. సో అగస్త్యమలై, షోలా అంటే ఈ మూడిట్లను కూడా మనం ఒకటే పేరుతో గుర్తుపెట్టుకోవచ్చు. షోలా అంటే గుర్తుపెట్టుకుంటే చాలు. అది పంబాడం షోలానా, మతుకెట్టం షోలానా, రైట్? సో నెక్స్ట్ అనైముడి షోలానా మనకు అవసరం లేదు. సో కాబట్టి యూ కెన్ రిమెంబర్ ఓన్లీ వాట్? షోలా అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. షోలా. సో కాబట్టి నీకు అగస్త్యమలై, అనైముడి షోలా, పంబాడుం షోలా, మతుకెట్టం షోలా ఇలా 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నీకు. ఓకేనా? నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ అండ్ ద వాట్? సో నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ, నెక్స్ట్ ఎరావికులం అండ్ నెక్స్ట్ ఏంటిది? పెరియార్. ఇప్పుడు ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని? సో అంటే అగస్త్యమలై. ఓకే, ఇక్కడ రాస్తున్నా అగస్త్యమలై అండ్ ఇంకా వన్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? షోలా. అగస్త్యమలై అండ్ ద షోలా ఇద్దరు పర్సన్స్ అనమాట. సైలెంట్లీ అగస్త్యమలై, షోలా సైలెంట్లీ సో సైలెంట్లీ ఎంజాయింగ్ ఇన్ ఎరావికులం పెరియార్ పార్క్. ఎరావికులం సో పెరియార్ పార్క్ ఆఫ్ కేరళ. ఆర్ లేదంటే మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఎరావికులం పార్క్ ఆఫ్ కేరళ ఆర్ ఇన్ ఎరావికులం పార్క్ బై డ్రింకింగ్ కోకోనట్. సో ఇట్లయినా రాసుకోండి. బై డ్రింకింగ్ కోకోనట్ అంటే ఏంటి? కోకోనట్ అంటే కేర్ అనే కదా. ఇట్లయినా రాసుకోండి. లేదు అంటే సార్ ఇదంతా మాకు కష్టం అవుతుంది అంటే మాకు మళ్ళీ అదంతా ఎందుకు సార్ అంటే డైరెక్ట్ ఎరావికులం పార్క్ ఆఫ్ ద వాట్? కేరళ ఇట్లా డైరెక్ట్గా రాసేసుకోండి. సో దట్ అగస్త్యమలై, షోలా సైలెంట్లీ ఎంజాయింగ్ ఇన్ ద వాట్? ఎరావికులం పెరియార్ పార్క్ ఆఫ్ ద వాట్? కేరళ. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అగస్త్యమలై అంటే అగస్త్యమలై మనకి తెలుసు. షోలా అంటే షోలా. ఈ షోలా అంటే ఏంటిది? అనైముడి షోలా, పంబాడుం షోలా, మతుకెట్టం షోలా. మనకి ప్రిఫిక్స్ ఏమన్నా అవసరం లేదు. సఫిక్స్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ ఆన్సర్ పెట్టచ్చు కదా. ఆన్సర్ అయితే షోలా కనిపిస్తే ఆటోమేటిక్గా అయితే కేరళ. సో కాబట్టి ఈ 3 వస్తాయి షోలాకి. నెక్స్ట్ సైలెంట్లీ అంటే ఏంటిది? సైలెంట్ వ్యాలీ. సైలెంట్లీ ఇన్ మంట్ సైలెంట్ వ్యాలీ. సో ఎంజాయింగ్ ఇన్ వాట్? ఎరావికులం అంటే ఎరావికులం, పెరియార్ అంటే పెరియార్ నేషనల్ పార్క్. సో ఇక్కడ ఉన్నాయి అవన్నీ కూడా కేరళలో ఉన్నాయి. ఆన్సర్ ఈజ్ వాట్? కేరళ. సో అగస్త్యమలై షోలా సైలెంట్లీ ఎంజాయింగ్ ఇన్ వాట్? ఎరావికులం పెరియార్ పార్క్ ఆఫ్ ద వాట్? కేరళ. ఎరావికులం పెరియార్ పార్క్ ఆఫ్ ద వాట్? కేరళ. సో అగస్త్యమలై, అనైముడి షోలా, పంబాడుం షోలా, మతుకెట్టం షోలా, సైలెంట్ వ్యాలీ, ఎరావికులం అండ్ ద వాట్? పెరియార్. సో దీస్ చాలాసార్లు అడుగుతాడు ఇది. పెరియార్ సైలెంట్ వ్యాలీ కానీ పెరియార్ కానీ చాలా ఎక్కువ సార్లు అడుగుతుంది. పెరియార్ రివర్స్లో కూడా మనం చెప్పున్నాం కదా. మరి రివర్స్లో పెరియార్ రివర్ ఎక్కడ ఉంటుంది? కేరళలోనే కదా. రైట్. నెక్స్ట్ ఇస్ ద వాట్? రాజస్థాన్. సో రాజస్థాన్లో ఉన్నట్టు మనం అబ్జర్వ్ చేస్తే సో కైలాడియో ఒకటి, నెక్స్ట్ ఏంటిది? సరిస్కా ఉంది, రణతంబోర్ ఉంది, భరత్పూర్ ఉంది, డిజర్ట్ ఉంది.
రైట్. సో డిజర్ట్ నేషనల్ పార్క్ కానీ, భరత్పూర్ బర్డ్ శాంక్చురీ, రణతంబోర్ నేషనల్ పార్క్ కానీ, సరిస్కా టైగర్ రిజర్వ్ కానీ, కోయిలాడియో నేషనల్ పార్క్ కానీ, సో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మనకి రాజస్థాన్లో ఉన్నాయి. ఓకే. సో మనము సింగింగ్ అండ్ ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలని మనం చూద్దాం. ఓకేనా, ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చూద్దాం. మనం ఇక్కడ మనకి కోయల్ అని కనిపిస్తుంది ఇక్కడ. వాడు ఏంటిది కోయల్. కోయల్ అంటే ఏంటిది నైటింగేలే కదా. సో కాబట్టి కోయల్ అంటే ఏంటిది మనకి నైటింగేల్ ఇక్కడ KOEL కోయల్. ఓకే, కోయల్. మరి కోయల్ అనేది దేనికి ఎగ్జాంపుల్? సింగింగ్ బర్డ్ కదా కోయల్. సో ఎవరు పాటలు పాడినా ఏం పాటలు పాడాలి మనకి? సరిగమనే కదా పాడాల్సింది. ఏంటిది సరిగమనే కదా. సో పాడాల్సింది. సో కాబట్టి కోయల్ సింగింగ్ నేను ఇక్కడ రాస్తా, కోయల్ సింగింగ్. ఓకే, కోయల్ సింగింగ్. ఏం పాడతా? ఎవరు పాడినా అవే పాడాలి కదా. కోయల్ సింగింగ్ సరిగమ రాగా. కోయల్ సింగింగ్ ఈజ్ వాట్? సరిగమ రాగా. ఇన్ ఎక్కడ వాడుతున్నాయి? సో ఇన్ భరత్పూర్ డిజర్ట్ ఆఫ్ ద వాట్ రాజస్థాన్. ఇన్ భరత్పూర్ డిజర్ట్. డిజర్ట్ అంటే మనకు తెలుసు. డిజర్ట్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్లోనే ఉంది కాబట్టి మనకు తెలిసిపోతుంది. సో కోయల్ అనేది పాట పాడుతుంది ఇక్కడ భరత్పూర్ డిజర్ట్ లోపల పాట పాడుతుంది. ఎవరు వాడినా కానీ సరిగమ రాగాలే కదా పాడాల్సింది. ఫౌండేషన్ ఫర్ ద మ్యూజిక్ ఏంటిది? సరిగమ రాగాలి కదా. నువ్వు వాడినా, నేను వాడినా, SP బాలు వాడినా, సో చిత్ర వాడినా, సో ఎవరు వాడినా కానీ అదే వాడాలి. సో కాబట్టి కోయల్ సింగింగ్ సరిగమ రాగా ఇన్ భరత్పూర్ డిజర్ట్. అండ్ ఈ డిజర్ట్ ఏదైతే ఉందో డిజర్ట్ అల్టిమేట్లీ ఇండికేటింగ్ ద వాట్ డిజర్ట్ అనేది మనకి రాజస్థాన్ ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, రైట్. అట్లాగే కోయల్ అంటే ఏంటిది? కోయిలాడియో. సరి అంటే ఏంటిది? సరిస్కా. రాగా అంటే ఏంటిది మనకి? రణతంబోర్. అండ్ భరత్పూర్ అంటే భరత్పూర్. డిజర్ట్ అంటే డిజర్ట్ నేషనల్ పార్క్ ప్లస్ డిజర్ట్ ఆల్సో ఇండికేటింగ్ ద వాట్ రాజస్థాన్. డిజర్ట్ అంటే డిజర్ట్ నేషనల్ పార్క్ అనేది ఒకటి ఉంది, రైట్. సో డిజర్ట్ నేషనల్ పార్క్ యొక్క రాజస్థాన్. సో కాబట్టి రాగా అంటే ఏమి ఇండికేట్ చేస్తుంది మనకి? రణతంబోర్. సో ఇక్కడ సరి అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది నీకు? సరిస్కా. దిస్ కోయల్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? కోయిలాడియో. సో దట్ కోయల్ సింగింగ్ సరిగమ రాగా ఇన్ భరత్పూర్ డిజర్ట్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ వచ్చేసి మనకి ఏమున్నాయి అంటే గోరుమారా, జల్దపారా, బక్సా, సుందర్బన్. గోరుమారా, జల్దపారా, బక్సా, సుందర్బన్. ఇవన్నీ కూడా మనకి ఎక్కడున్నాయి? సో ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. గోరుమారా, జల్దపారా, బక్సా అండ్ వాట్ సుందర్బన్. సో మనకి ఒకవేళ మనము గంగా రివర్ యొక్క ఫ్లోని అబ్జర్వ్ చేస్తే, రైట్. సో ఏదైతే మనకి గంగా రివర్ ఏదైతే ఉందో, మీ గంగా రివర్ అనేది మనకి ఇంపార్టెంట్. ఉత్తరాఖండ్ నుంచి ఇట్లా ఫ్లో అవుతూ ఇక్కడ మనకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఒక పెద్ద డెల్టాని ఫామ్ చేస్తుంది. ఇక్కడ గంగా రివర్ ఈజ్ ఫార్మింగ్ ద వాట్ వన్ బిగ్ డెల్టా. సో ఇక్కడ గంగా రివర్ ఫామ్ చేసే డెల్టాని ఏమంటామంటే మనం సుందర్బన్ డెల్టా అంటాం. ఏమంటాం? సుందర్బన్ డెల్టా. సో దిస్ సుందర్బన్ డెల్టా ఈజ్ ఫార్మ్డ్ బై ద వాట్ గంగా రివర్. అది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ప్లస్ ఇక్కడ బంగ్లాదేశ్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో ఈ సుందర్బన్ అనేది ఏంటిది అంటే దిస్ ఈజ్ ద వాట్ సుందర్బన్ ఈజ్ ద వాట్ నేమ్ ఆఫ్ ద ట్రీ. ఇది నేమ్ ఆఫ్ ద ట్రీ అనమాట. ఆ ప్రాంతంలో గ్రో అయ్యే ట్రీ. సో వేరే ప్రాంతాలలో ఉండదు, ఆ ప్రాంతంలో ఉంటుంది. సుందర్బన్ ఈజ్ ద వాట్ నేమ్ ఆఫ్ ద ట్రీ. సో ఈ ప్రాంతం అంతా కూడా ఏంటిది మనకి? సో సుందర్బన్ డెల్టా అనమాట. అదేంటిది? సుందర్బన్ డెల్టా. అది నేమ్ ఆఫ్ ద ట్రీ అనమాట. సుందర్బన్ అనేది నేమ్ ఆఫ్ ద ట్రీ. ఏ రాష్ట్రంలో అవైలబిలిటీ ఉంటుంది? అది ఓన్లీ వెస్ట్ బెంగాల్లో మాత్రమే గ్రో అవుతుంది. అందుకోసమే ఈ ప్రాంతం పేరు ఏంటో సుందర్బన్ డెల్టా అన్నాం. ఈ సుందర్బన్ డెల్టా యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదంటే ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ఇది. సో వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ డెల్టా. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రెష్ వాటర్ డెల్టా అన్నమాట. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ డెల్టా ఇది. సో దిట్ ఈస్ వాట్ సుందర్బన్ డెల్టా. వరల్డ్స్ లార్జెస్ట్ వాట్ ఫ్రెష్ వాటర్ డెల్టా. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమన్నా? సో అది సుందర్బన్ అంటే మనకు తెలుసు. వాట్ ఈస్ సుందర్బన్? సుందర్బన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ట్రీ విచ్ ఈస్ అబండెంట్లీ గ్రోన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ద వాట్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాం? గోరుమారా. నెక్స్ట్ ఏమన్నాం? జల్దపారా. నెక్స్ట్ ఏమన్నాం? బక్సా అన్నాం. మనకి 1764లో హిస్టరీలో చదువుకుంటారు మీరు. హిస్టరీ ఐడియా ఉంటే బక్సర్ యుద్ధం జరిగింది, బ్యాటిల్ ఆఫ్ బక్సార్ జరిగింది 1764లో అని మనం చదువుకుని ఉంటాం మనం. ఓకేనా? సో అది బక్సా, ఆ బక్సర్ ఒకటే. ఈ బక్సా, ఆ బక్సర్ ఒకటే. సో నెక్స్ట్ గోరుమారా, జల్దపారా, బక్సా అండ్ ద సుందర్బన్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? నువ్వు గౌరీదేవికి పూజ చేస్తున్నావు అనుకోండి. మీరు ఒక గౌరీదేవికి వ్రతం చేస్తున్నారు. ఏదైనా గౌరీదేవికి పూజ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి? జల్ కావాలి. జల్ అంటే వాటర్ కావాలి. మరి వాటర్ని తీసుకెళ్ళడానికి ఏదైనా ఒకటి వెజల్ కావాలి కదా, బాక్స్ అనుకుందాం. ఆ బాక్స్ దేంతో తయారు చేయబడ్డది? సుందర్బన్ ట్రీతో తయారు చేయబడ్డది అనుకుందాం. ఓకేనా? అది మన కోడ్. దాన్ని నేను మారుస్తాను. సుందర్బన్ ట్రీతో తయారు చేయబడింది. సో గౌరీదేవికి వ్రతం చేయాలనుకుంటున్నాను. వ్రతం చేయాలంటే మొత్తము రైట్ ఆ పూజ చేయాలనుకుంటున్నావు కదా. సో దానికోసం ఇక్కడ రాస్తా గౌరీ జల్. ఓకే, గౌరీ జల్ అంటే వాటర్ పట్టుకోవడానికి బాక్స్ కావాలి కాబట్టి గౌరీ జల్ బాక్స్. సో గౌరీ జల్ బాక్స్ ఏదైతే ఉందో అది దేంతో తయారైంది? మేడప్ ఆఫ్ ద వాట్ సుందర్బన్ ట్రీ వుడ్. సో గౌరీ జల్ బాక్స్ ఈజ్ మేడప్ ఆఫ్ ద వాట్
సుందర్బన్ ట్రీ వుడ్. సో గౌరీ జల్ బాక్స్ ఈజ్ మేడప్ ఆఫ్ ద వాట్ సుందర్బన్ ట్రీ వుడ్తో తయారైంది. గౌరీ జల్ బాక్స్ ఏదైతే ఉందో అది సుందర్బన్ ట్రీ వుడ్ తోటి తయారైంది. ఏది గౌరీ జల్ బాక్స్ ఈజ్ మేడప్ ఆఫ్ ద వాట్ సుందర్బన్ ట్రీ వుడ్. సో రైట్. సో ఇక్కడ గౌరీ, నెక్స్ట్ ఏంటిది జల్లపార అండ్ బక్సా అండ్ ద వాట్ సుందర్బన్. Right, so Gorumara, Jaldapara, Baksa and the what Sundarban. So that is what. So Gauri Jal box is made up of the what Sundarban tree wood. Sundarban tree wood. So adi good pettukovali manaki. Okay na. Gauri Jal box. Gauri ante so ikkada entidamma Gauri ante entidi Gorumara. Okay, Jal ante entidi neeku Jaldapara. So entidi Jaldapara. బాక్స్ అంటే ఏంటి నీకు బక్సా. ఓకే, సుందర్బన్ అంటే సుందర్బన్. వుడ్ అంటే వెస్ట్ బెంగాల్, అంటే సుందర్బన్ అంటే కూడా ఆటోమేటిక్గా నీకు గుర్తుండిపోతుంది వెస్ట్ బెంగాల్ స్టేట్ అని. లేదంటే అది మరీ దరిద్రానికి మర్చిపోతే వుడ్ అంటే డబుల్ అంటే ఏంటి వెస్ట్ బెంగాల్ అని కూడా గుర్తుపెట్టుకో నీకు పశ్చిమ బంగాని. ఓకే రైట్. సో దట్ ఈస్ సో గౌరీ జల్ బాక్స్ మేడప్ ఆఫ్ ద వాట్ సుందర్బన్ ట్రీ వుడ్. గౌరీ జల్ బాక్స్ మేడప్ ఆఫ్ సుందర్బన్. జల్ అంటే జల్లపార, బాక్స్ అంటే బక్సా, సుందర్బన్ అంటే సుందర్బన్, గౌరీ అంటే గోరుమార. సో రైట్. సో ఇది చాలా ఫేమస్, ఇండియాలో ఎక్కువ మొత్తంలో బటర్ఫ్లైకి ఫేమస్. ఇదేంటిది మనకి బటర్ఫ్లైస్ ఉంటాయి దీంట్లో. ఓకే, గోరుమార. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి సుందర్బన్లో మనకి ఇండియా యొక్క నేషనల్ యానిమల్ రాయల్ బెంగాల్ టైగర్. సో దట్ ఈస్ వాట్ రాయల్ బెంగాల్ టైగర్ ఏదైతే ఉందో, సో ఈ రాయల్ బెంగాల్ టైగర్ని దీనిలో ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో సుందర్బన్ రైట్ నేషనల్ బయోస్పియర్ రిజర్వ్, సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్, రాయల్ బెంగాల్ టైగర్. గురుమాలలో దేంట్లో ఏంటిది మనకి సో రైట్ ప్రీవియస్గా బ్యాంక్ ఎగ్జామ్లో మనకు అడిగింది ఏంటి జల్దపార. సో జల్దపార ఈస్ లొకేటెడ్ ఇన్ ద వాట్ వెస్ట్ బెంగాల్. గోరుమార, జల్దపార, బక్సా అండ్ ద వాట్ సుందర్బన్. గౌరీ జల్ బాక్స్ మేడప్ ఆఫ్ ద వాట్ గౌరీ జల్ బాక్స్ మేడప్ ఆఫ్ ద వాట్ సుందర్బన్ ట్రీ వుడ్. Gauri Jal box made up of the what Sundarban tree wood. Gauri Jal box is made up of the what Sundarban tree wood. Okay, right. Next Arunachal Pradesh. Next ఏంటిది అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్లో మనకి ఏముంది మౌలింగ్ ఉంది, నామ్దఫా పక్కే టైగర్ రిజర్వ్ ఉంది. మౌలింగ్ నేషనల్ పార్క్, నామ్దఫా నేషనల్ పార్క్ అండ్ నెక్స్ట్ ఏంటిది పక్కే టైగర్ రిజర్వ్. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మనకి ఈ రాష్ట్రంలో ఉన్నాయి. సో నెక్స్ట్ ఏముంది ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఓకే, అరుణాచల్ ప్రదేశ్ ఆల్ ది. సో ఆల్ దీస్ ఆర్ ది వే అరుణాచల్ ప్రదేశ్ ఉంది. సో ఇక్కడ ఏముంది మనకి మౌలింగ్ అండ్ నామ్దఫా అండ్ నెక్స్ట్ ఏంటిది పక్కే. మౌలింగ్ నామ్దఫా పక్కే ఉంది. ఓకే, మౌలింగ్ నామ్దఫా పక్కే, మౌలింగ్ నామ్దఫా పక్కే. సో ఇప్పుడు అనుకున్నా మీ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మీ ఫ్రెండ్ పేరు ఏంటిదంటే అరుణ్ మౌలింగ్. రైట్, మీ ఫ్రెండ్ పేరు ఏంటిది అరుణ్ మౌలింగ్. అరుణ్ మౌలింగ్. సో ఇక్కడ తీసుకున్నా నేను అరుణ్ ఈ పదం తీసుకున్నా, ఇక్కడ ఏం తీసుకున్నా మౌలింగ్ తీసుకున్నా. ఓకే, యువర్ ఫ్రెండ్ నేమ్ ఈజ్ వాట్ అరుణ్ మౌలింగ్. వాడు అరుణాచల్ ప్రదేశ్ వాడే కాబట్టి వన్ పేరు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి నీ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నువ్వు ఐఐటీయో ఎన్ఐటీలో ఎక్కడో చదువుకున్నా, వన్ పేరు ఏంటిది అరుణ్ మౌలింగ్. సో అరుణ్ మౌలింగ్ అనేవాడు ఎగ్జామ్ రాస్తే నువ్వు వాడిని ఊరికే యూ టీజింగ్ చేసేవాడు. ఏమని అరే తేరా నామ్ కంపల్సరీ రైతా లిస్ట్ మే అని. అంటే యువర్ నేమ్ ఈజ్ గ్యారంటీ ఇన్ ద వాట్ ఎగ్జామ్ లిస్ట్. ఇఫ్ యూ రైట్ ఎనీ ఎగ్జామ్ డెఫినెట్లీ యువర్ నేమ్ విల్ బీ అపియర్ ఇన్ ద వాట్ లిస్ట్. సో కాబట్టి నీ యొక్క లిస్ట్ నేమ్ అయితే ఏదైతే ఉందో సో అది కంపల్సరీగా ఉంటుందని దాని అర్థం. సో కాబట్టి నామ్ అంటే నేమే కదా, నేమ్ అండ్ పక్కా అంటే పక్కా. ఏ ఎగ్జామ్ రాసినా కానీ నీ నేమ్ పక్కా ఉంటుందని ఊరికేమైనా ఆట పట్టిస్తాం అన్నమాట అని. సో ఇప్పుడు రాస్తున్నాను అరుణ్ మౌలింగ్ నామ్ పక్కా, అరుణ్ మౌలింగ్ నామ్ పక్కా. ఓకే, ఏ ఎగ్జామ్ రాసినా నీ నేమ్ పక్కా ఉంటుందిరా అని చెప్పేసి ఇవన్నీ ఊరికే ఏడిపిస్తావు అన్నమాట నువ్వు. సో కాబట్టి సింపుల్గా నీకు ఏం కనిపిస్తుంది అరుణ్ అంటే ఏంటిది అరుణాచల్ ప్రదేశ్, మౌలింగ్ నామ్ అంటే నామ్దఫా, పక్కా అంటే పక్కే టైగర్ రిజర్వ్. సో అరుణ్ మౌలింగ్ నామ్ పక్కా. ఓకే, ద కోడ్ ఈస్ దట్ అరుణ్ మౌలింగ్ నామ్ పక్కా, అరుణ్ మౌలింగ్ నామ్ పక్వా. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా ఎగ్జామ్లో ఎక్కువసార్లు అడుగుతాడు మౌలింగ్ కానీ నామ్దఫా కానీ పక్కే కానీ. యూ కెన్ రిమెంబర్ దట్ అరుణ్ మౌలింగ్ నామ్ పక్కా, నామ్ ఫర్ నామ్దఫా, పక్కే ఫర్ పక్కే, మౌలింగ్ ఫర్ మౌలింగ్, అరుణ్ ఫర్ వాట్ అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్లో మనకి ఈ రెండు ఉన్నాయి, చంద్రప్రభ, దూద్వా అండ్ వాట్ ఫిలిబిత్. చంద్రప్రభ, దూద్వా అండ్ ద ఫిలిబిత్. రైట్, ఫిలిబిత్ మనకి రాహుల్ గాంధీ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా, సో రైట్ వరుణ్ గాంధీ. సో వరుణ్ గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ బ్రదర్ వరుణ్ గాంధీ వాళ్ళంటే పెదనాయన కొడుకు. సో వరుణ్ గాంధీ. సో వరుణ్ గాంధీ యొక్క నియోజకవర్గం ఇది, ఏది ఫిలిబిత్ అనేది. రైట్, అందుకోసం ఫిలిబిత్ అనేది ఎక్కడుంది మనకి సో హిమాలయాస్ రీజియన్స్ దగ్గర ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఫిలిబిత్. రైట్, సో చంద్రప్రభ, చంద్రప్రభ నెక్స్ట్ ఏముంది దూద్వా, చంద్రప్రభ దూద్వా, చంద్రప్రభ దూద్వా. ఓకే, ఎక్కడుంది ఉత్తరప్రదేశ్లో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది. రైట్, ఎవరి మనసన్న కల్మషం లేకుండా ఉంటుందనుకోండి. సో మనకి వైట్ కలర్ అనేది దేనికి ఇండికేషన్, మనకి మిల్క్ అనేది ఏ కలర్లో ఉంటుంది, వాటర్ ద మిల్క్, ఏదైతే మిల్క్ ఉందో ఆ మిల్క్ అనేది ఏ కలర్లో ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది. ఈ వైట్ అనేది దేనికి ఇండికేషన్ మనకి, ఈ వైట్ అనేది ప్యూరిటీకి ఇండికేషన్. వైట్ అనేది దేనికి ఇండికేషన్, ప్యూర్. మనసు అనేది ప్యూర్గా ఉంటే ఏమంటావు, అతని మనసు పాల వల్లే తెల్లనిది అని చెప్తావు. రైట్, సో ఈ సోల్ ఏదైతే ఉందో సోల్ ఈజ్ ప్యూర్ లైక్ ఏ వాట్ దూద్ అంటే ఏంటి పాలే కదా, పాల వల్లే తెల్లగా ఉన్నదని చెప్తుంటావు. రైట్, అది మాట్లాడదాం ఎందుకంటే దాని గురించి నేను ఇక్కడ కోడ్ తయారు చేయడం జరిగింది. సో చంద్రప్రభ,
ఉత్తర చంద్రప్రభ. ఆమె పేరేంటిది? ఉత్తర చంద్రప్రభ. ఉత్తర అంటే ఉత్తరప్రదేశ్, ఆమె ఇంటి పేరు అన్నమాట, సర్నేమ్. ఉత్తర చంద్రప్రభ. ఉత్తర చంద్రప్రభ. ఉత్తర చంద్రప్రభ. సో దట్ ఈస్ ద, ఇక్కడ రాయాలి మళ్ళీ, ఇక్కడ రాయడం మర్చిపోయాను నేను. ఫిలిబిత్ క్వీన్. ఎవరు? ఫిలిబిత్ క్వీన్. సో ఫిలిబిత్ యొక్క రాణి ఎవరు? ఉత్తర చంద్రప్రభ. ఫిలిబిత్ యొక్క రాణి పేరేంటిది? ఉత్తర చంద్రప్రభ. సో ఫిలిబిత్ క్వీన్ ఉత్తర చంద్రప్రభ. సోల్, మనసు అనేది చాలా పాల వల్లే సో స్వచ్ఛమైనది అన్నమాట. సోల్ ఈజ్ లైక్ ఏ వాట్? దూత్. ఆమె పాల వల్లే ఆమె మనసు అనేది చాలా సో అందరికీ దాన ధర్మాలు ఇస్తుంది అనమాట ఫిలిబిత్ క్వీన్. ఎవరు? ఉత్తర చంద్రప్రభ. సో కాబట్టి అందుకోసం ఆమె మనసు అనేది చాలా స్వచ్ఛమైనదిగా జనాలందరూ కొనియాడుతున్నారు ఆమెని. సో కాబట్టి ఆ విధంగా మనం కోడ్తో తయారు చేసాం మనం. సో ఫిలిబిత్ అంటే ఫిలిబిత్. అండ్ నెక్స్ట్ ఉత్తర అంటే ఏంటిది? ఉత్తరప్రదేశ్ ఇండికేట్ చేస్తుంది. చంద్రప్రభ. దూద్ అంటే ఏంటిది? దూద్వా. దూద్ అంటే దూద్వా అని. దూద్ అంటే ఏంటిది? పాలే కదా, పాల వల్లే స్వచ్ఛమైన మనసు ఉందని. ఎవరికి? ఫిలిబిత్ రాణికి. ఎవరు ఆ ఫిలిబిత్ రాణి పేరేంటిది? ఉత్తర చంద్రప్రభ. ఉత్తర చంద్రప్రభ. ఉత్తర అనేది ఆమె ఇంటి పేరు, ఆమె పేరు చంద్రప్రభ. సో కాబట్టి ఉత్తర చంద్రప్రభ సోల్ ఈజ్ లైక్ ఏ వాట్? దూద్. ఫిలిబిత్ క్వీన్ ఉత్తర చంద్రప్రభ, ఆమె మనసు అనేది పాల వల్లే స్వచ్ఛమైనది. సో దట్ ఫిలిబిత్ క్వీన్ ఉత్తర చంద్రప్రభ సోల్ ఈజ్ లైక్ ఏ వాట్? దూద్. నెక్స్ట్ ఏముంది? గుజరాత్. సో మనకి గుజరాత్ ఉంది. సో గుజరాత్ ఇది వెరీ ఇంపార్టెంట్. సో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి రైట్, ఇది గుజరాత్. మనకి గుజరాత్లో ఇక్కడ ఏదైతే ఈ రన్ ఆఫ్ కచ్ రీజియన్ ఉందో ఇదంతా కూడా ఏమంటాం మనం? సో ఈ గుజరాత్ ప్రాంతంను దీన్ని రన్ ఆఫ్ కచ్ అని చెప్తుంటాం, రైట్. సో రన్ ఆఫ్ కచ్ ఏదైతే గుజరాత్ రీజియన్ ఉందో, ఈ రన్ ఆఫ్ కచ్ ప్రాంతం ఉందో, ఈ రన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉన్న గుజరాత్ రీజియన్ ఏదైతే ఉందో, ఈ గుజరాత్ రీజియన్లో ఇక్కడ ఎక్కువ మొత్తంలో మనం యానిమల్ని ప్రొటెక్ట్ చేస్తుంటాం. ఆ యానిమల్ ఏంటంటే వైల్డ్ యాస్. ఇక్కడ ఒక యానిమల్ని కాపాడుతుంటాం, వైల్డ్ యాస్, అడవి గాడిద. ఇంకా ఇది ఇండియాలో ఎక్కడ లేదు, ఈ ఒక్క ప్రాంతంలోనే మనకి ఈ రాన్ ఆఫ్ కచ్ రీజియన్లో మాత్రమే దీన్ని కాపాడుతున్నాం. ఎన్ని? వైల్డ్ యాస్. బై ఎస్టాబ్లిషింగ్ ద వాట్? శాంక్చురీనే ఎస్టాబ్లిష్మెంట్ చేసాం. దాన్ని ఏమంటాం మనం? వైల్డ్ యాస్ శాంక్చురీ అని చెప్తున్నాం. దాన్ని ఏమంటున్నాం మనం? వైల్డ్ యాస్ శాంక్చురీ అంటున్నాం. దట్ ఈస్ అ వైల్డ్ యాస్ శాంక్చురీ. రన్ ఆఫ్ కచ్ రీజియన్లో ఉన్నది ఏంటిది? వైల్డ్ యాస్ శాంక్చురీ అనేది ఉంది. ఇక్కడ రన్ ఆఫ్ కచ్ రీజియన్లో ఏముంది మనకి? వైల్డ్ యాస్ శాంక్చురీ అనేది ఉంది. ఓకేనా? వైల్డ్ యాస్ శాంక్చురీ ఈజ్ దేర్ ఇన్ ద వాట్? ఇక్కడ ఈ ప్రాంతంలో. నెక్స్ట్ ఈ కిందికి వచ్చేస్తే మనకి ఈ ప్రాంతం ఏదైతే ఉందో నాకు గిర్ నేషనల్ పార్క్. ఏమంటున్నాం మనం? గిర్ నేషనల్ పార్క్ ఉంది కింద. సో కింద ఏముంది మనకి ఈ ప్రాంతంలో? పైన వైల్డ్ లైఫ్, ఇక్కడ రన్ ఆఫ్ కచ్ రీజియన్లో మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటే గుజరాత్లో, ఈ కింది ప్రాంతంలో ఏమంటే గిర్ ఉంది. సో ఈ గిర్ అనేది దేనికి ఫేమస్ అంటే మనకి ఏషియాటిక్ లయన్స్కి ఫేమస్. గిర్ నేషనల్ పార్క్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ద వాట్? ప్రొటెక్షన్ ఆఫ్ ద వాట్? ఏషియాటిక్ లయన్స్. ఇంకా వేరే ఎక్కడ ఉండవు, ఇవన్నీ కూడా గిర్ నేషనల్ పార్క్లో మాత్రమే ఉంటాయి. ఇండియాలో ఎక్కడ లేవు ఇవి. సో గిర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అవన్నీ ఫేమస్ ఫర్ ద వాట్? ప్రొటెక్షన్ ఆఫ్ ద వాట్? సో ఏషియాటిక్ లయన్స్ గుజరాత్లో. ఒకటి ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ వైల్డ్ లైఫ్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడైతే ఏముంటుంది? గిర్ నేషనల్ పార్క్ అనేది ఏషియాటిక్ లయన్స్కి వెరీ ఫేమస్. సో కాబట్టి నెక్స్ట్ వాటితో పాటు ఇంకోటి బ్లాక్ బక్ నేషనల్ పార్క్, వన్సడా నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ మనకు ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు చెప్పాము. ఏంటిది? వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ ద వాట్? గిర్ నేషనల్ పార్క్. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మనకి? గుజరాత్లో ఉన్నాయి. కోడ్ వచ్చేసి ఇక్కడ రాస్తున్నా బ్లాక్. ఓకే, ఇక్కడ బ్లాక్ నుంచి బ్లాక్ తీసుకున్నా. వన్సడా నుంచి ఏం తీసుకున్నా? వ్యాన్ తీసుకున్నా నేను. ఓకే, బ్లాక్ వ్యాన్. సో బ్లాక్ వ్యాన్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి. ఓకే, బ్లాక్ వ్యాన్ ట్రాన్స్పోర్టింగ్, వీటిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది వైల్డ్ యాస్. బ్లాక్ వ్యాన్ ట్రాన్స్పోర్టింగ్ వైల్డ్ యాస్ ఫ్రమ్, ఎక్కడి నుంచి తీసుకెళ్తుంది? ఫ్రమ్ గిర్ నేషనల్ పార్క్ ఆఫ్ గుజరాత్. ఫ్రమ్ గిర్ నేషనల్ పార్క్ ఆఫ్ గుజరాత్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తుందని. వీటిని బ్లాక్ వ్యాన్. సో బ్లాక్ వ్యాన్ ఈజ్ ట్రాన్స్పోర్టింగ్ ద వాట్? సో వైల్డ్ యాసెస్ ఫ్రమ్ ద వాట్? గిర్ నేషనల్ పార్క్ ఆఫ్ ద వాట్? గుజరాత్. సో బ్లాక్ ఫర్ ఏంటిది? బ్లాక్ బక్. వన్ ఫర్ వాట్? వన్సుడా. వైల్డ్ యాస్ ఫర్ ద వాట్? వైల్డ్ యాస్. గిర్ ఫర్ ద వాట్? గిర్. ఎక్కడ నుంచి? గుజరాత్ నుంచి. సో దట్ ఈస్ వాట్? బ్లాక్ వ్యాన్ ట్రాన్స్పోర్టింగ్ ద వైల్డ్ యాస్ ఫ్రమ్ ద వాట్? గిర్ నేషనల్ పార్క్ ఆఫ్ ద వాట్? గుజరాత్. సో బ్లాక్ వ్యాన్ ట్రాన్స్పోర్టింగ్ వైల్డ్ యాసెస్ ఫ్రమ్ ద వాట్? గిర్ నేషనల్ పార్క్ ఆఫ్ ద వాట్? గుజరాత్. బ్లాక్ వ్యాన్ ఈజ్ ట్రాన్స్పోర్టింగ్ ద వాట్? వైల్డ్ యాసెస్ ఫ్రమ్ ద వాట్? గిర్ నేషనల్ పార్క్ ఆఫ్ ద వాట్? గుజరాత్. So that is what? Black buck, next Vansuda and wild ass and the what? Gir National Park. Black van is transporting the what? Wild ass from the what? Gir National Park of the what? Gujarat. Okay, right. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఆల్రెడీ మనం మాట్లాడేసాం అరుణాచల్ ప్రదేశ్ గురించి. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? మేఘాలయ. నెక్స్ట్ ఏముంది మనకి? మేఘాలయ ఉంది. సో రైట్, ఇక్కడ ఏమని మాట్లాడాం మనం? ఇంపోర్ట్ రాసాం దీనికి అరుణ్ మౌలింగ్ నామ్ పక్కా అని రాసాం, అవునా? అరుణ్ మౌలింగ్ నామ్ పక్కా.
సో అరుణ్ మౌలింగ్ నామ్ పక్కన రాస్తాం. నెక్స్ట్ ఏముంది మేఘాలయ. మేఘాలయ ఏముంది నోక్రెక్ ఉంది. నెక్స్ట్ ఏముంది బల్పాక్రమ్ ఉంది. నోక్రెక్ అండ్ ద వాట్ బల్పాక్రమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు మనకి బ్యాంక్ ఎగ్జామ్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ ఏంటంటే ఇవే నోక్రెక్ అండ్ ద వాట్ బల్పాక్రమ్. నోక్రెక్ అండ్ ద వాట్ బల్పాక్రమ్ మెనీ టైమ్స్ రిపీటెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్. నోక్రెక్ అండ్ ద వాట్ బల్పాక్రమ్. సో కాబట్టి ఇప్పుడు బౌలర్ పేరు ఏంటిదంటే మేఘన్. సో మేఘన్ బౌల్డ్. ఎవరైతే మేఘన్ ఉన్నాడో ఇతను ఎవరైతే ఉన్నాడో అతను మేఘన్ బౌల్డ్ ద వాట్ ఎన్ఓ అంటే నో. ఓకే బి అంటే వాట్ బాల్ అన్నమాట. సో క్రికెట్లో మనకి ఒక గీత ఉంటుంది కదా వికెట్స్ దగ్గర, ఆ గీత దాటి బాల్ వేస్తే ఏమంటాం నో బాల్ అంటామా లేదా. సో అట్లాగే మేఘన్ బౌల్డ్ ద వాట్ నో బాల్. మేఘన్ బౌల్డ్ ద వాట్ నో బాల్. సో మేఘన్ ఫర్ వాట్ మేఘాలయ, నో ఫర్ నోక్రెక్, బాల్ ఫర్ వాట్ బల్పాక్రమ్. నోక్రెక్ అండ్ నెక్స్ట్ ఏంటిది బల్పాక్రమ్. నోక్రెక్ అండ్ ద వాట్ బల్పాక్రమ్. సో దట్ ఈస్ అ మేఘన్ బౌల్డ్ ద వాట్. సో మేఘన్ బౌల్డ్ ద వాట్ no ball. No for the what nocrek and ball for the what balpakram. Megan bowled the what no ball, nocrek and the what balpakram. Right? So very important. Next Mizoram. So Mizoram lo chuste manaki Murlen and the what Pangwai and the Dampa undi. Murlen National Park and next one is what Pangwai and next one is what Dampa. So this last year civil services question. So Pangwai. So that is a Murlen, Pangwai and the Dampa undi. So Murlen, Pangwai, Dampa. సో కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఎంయు ము ఇక్కడ పిహెచ్ఏ తీసుకుంటాం. రైట్. నెక్స్ట్ డా తీసుకుంటున్నాను నేను. ముఫాడా అని రాస్తున్నాను. ఒక కొత్తగా ఒక స్వీట్ని కనిపెట్టాం మనం. ఆ స్వీట్ పేరు ఏంటంటే ముఫాడా స్వీట్. ఓకేనా. ముఫాడా స్వీట్. ఓకే. ముఫాడా స్వీట్ ఈజ్ అవైలబుల్ ఇన్ మిజోరాం. ముఫాడా స్వీట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద వాట్ మిజోరాం. సో ముఫాడా స్వీట్ అనేది అవైలబుల్ ఉంటుంది ఎక్కడ మిజోరాంలో. సో కాబట్టి ముఫాడా స్వీట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద వాట్ మిజోరాం. సో రైట్. సో ఎంయూ ఫర్ ఏంటిది ఇక్కడ ముర్లెన్. ఎంయూ ఫర్ ద వాట్ ముర్లెన్. సో ఎంయూ ఫర్ ద వాట్ ముర్లెన్, పిహెచ్ఏ ఫర్ ద వాట్ పాంగ్వై అండ్ డిఏ ఫర్ ద వాట్ డంపా. సో దట్ ఈస్ వాట్ ముర్లెన్. ఏంటిది ముర్లెన్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ పాంగ్వై. సో ముర్లెన్ అండ్ ద వాట్ పాంగ్వై. నెక్స్ట్ ఏంటిది డంపా. సో ముర్లెన్ పాంగ్వై అండ్ ద వాట్ డంపా. సో మూడు ఉన్నాయి మనకి. ఎక్కడ ఉన్నాయి ఇక్కడ మిజోరాంలో. ముర్లెన్ పాంగ్వై డంపా. సో కాబట్టి ముఫాడా ఏం గుర్తుపెట్టుకోవాలా ముఫాడా స్వీట్ అవైలబుల్ ఇన్ ద వాట్ మిజోరాం. ముఫాడా స్వీట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద వాట్ మిజోరాం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ త్రిపుర. నెక్స్ట్ త్రిపుర అనేది ఏంటి రాజాబరి లియోపాడ్ ఉంది. రాజాబరి లియోపాడ్ అంటే షేర్ అనే కదా లయన్ అని చెప్తుంటాం మనం. టైగర్ ఫ్యామిలీ అది కూడా లియోపాడ్. ఇప్పుడు చాలాసార్లు మనం బయట పోస్టర్లు ఇస్తుంటాం తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి, లేకుంటే రైట్ హైదరాబాద్ కా షేర్, ఇట్లా రకరకాల టైటిల్స్ అనేవి చూస్తూ ఉంటాం మనం బయట యూట్యూబ్లలో కూడా. హైదరాబాద్ కా షేర్ ఓవైసీ సాబ్. సో ఇలా లేకుంటే రైట్ ఇలా రకరకాల సికింద్రాబాద్ కా షేర్ తలసాని శ్రీనివాస్ యాదవ్. రైట్ ఇలా రకరకాలుగా మనం బయట పోస్టర్లు అవి ఫ్లెక్సీలు చూస్తుంటాం. అట్లాగే ఇప్పుడు జనరేషన్ మారింది కాబట్టి 4G జనరేషన్లోకి వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా కొంచెము రైట్ హిందీ నుంచి ఇంగ్లీష్ కట్ చేస్తున్నారు. ఎవడు రాజాబరి. సో దీనికి కూడా ఏంటిదంటే వాడు టైటిల్ అన్నమాట. టైటిల్ పెట్టుకున్నాడు వీడు. ఎవరు రాజాబరి అని వాడి ముందర టైటిల్ పెట్టుకున్నాడు. పేరేమని లియోపాడ్ రాజాబరి. ఓకేనా. లియోపాడ్ రాజాబరి ఎక్కడున్నాడు త్రిపుర. లియోపాడ్ రాజాబరి ఇన్ త్రిపుర. వానికి ముందర టైటిల్ పెట్టుకున్నాడు వాడు పులి అన్నమాట. రైట్. లియోపాడ్ రాజాబరి ఇన్ వాట్ త్రిపుర. లియోపాడ్ నేషనల్ పార్క్ అండ్ రాజాబరి నేషనల్ పార్క్ రెండు ఎక్కడ ఉన్నాయి త్రిపురలో ఉన్నాయి. లియోపాడ్ నేషనల్ పార్క్ రాజాబరి నేషనల్ పార్క్ రెండు ఎక్కడ ఉన్నాయి త్రిపురలో ఉన్నాయి మనకి. కాబట్టి నీకు ఏంటిది లియోపాడ్ రాజాబరి ఇన్ వేర్ త్రిపుర. లియోపాడ్ రాజాబరి ఇన్ త్రిపుర. సో ఎక్కడున్నాడు లియోపాడ్ రాజాబరి. మనకి ముందర సో ఇంతకుముందు టైగర్ అని చెప్పేవాళ్ళం కదా. హైదరాబాద్గా టైగర్ అనే బదులు ఇప్పుడు టైగర్ అనే పదానికి బదులు అతను ఏం పెట్టుకున్నాడు ముందర టైటిల్ ఏం పెట్టుకున్నాడు బిరుదు లియోపాడ్ రాజాబరి అన్నాడు. వాడే పిలుచుకుంటాడు నా పేరు లియోపాడ్ రాజాబరి అంటే లియోపాడ్ లాగా ఏం చేస్తాడో మాకు తెలియదు కానీ. సో లియోపాడ్ రాజాబరి ఇన్ వాట్ త్రిపుర. ఓకేనా. ఎగ్జామ్ పర్పస్ గుర్తుపెట్టుకోవాలా లియోపాడ్ రాజాబరి ఇన్ త్రిపుర. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏముంది ఇక్కడ మనకి ముఫాడా స్వీట్ అవైలబుల్ ఇన్ ద వాట్ మిజోరాం అండ్ లియోపాడ్ రాజాబరి ఇన్ వాట్ త్రిపుర. ఇది గుర్తుపెట్టుకోవాలి డెఫినెట్గా. క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. పాంగ్వై లాస్ట్ ఇయర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో అడిగినాడు పాంగ్వై గుర్తుపెట్టుకోవాలా. సో పాంగ్వై నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది మనకి మిజోరాం. ముర్లేన్ పాంగ్వై డంపా అండ్ త్రిపురలో అయితే రాజాబరి అండ్ వాట్ లియోపాడ్. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి మణిపూర్. సో మణిపూర్ విషయానికి వస్తే మనకి కీబుల్ ల్యాంజో. రైట్. సో మణిపూర్లో ఒకటి ఉంది మనకి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ వచ్చేసి మనకి సో కీబుల్ ల్యాంజో నేషనల్ పార్క్. ఏముంది కీబుల్ ల్యాంజో. సో కీబుల్ ల్యాంజో నేషనల్ పార్క్ అనేది మనకి మణిపూర్లో ఉంది. ఓకే వెరీ ఇంపార్టెంట్. మణిపూర్లో అది ఉండడానికి రీజన్ ఏంటిదంటే దీని యొక్క స్పెషాలిటీ ఉంది. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. అంటే వాటర్లో ఉంటుంది కాబట్టి మనకి ఫ్లోట్ అవుతుంది. దిస్ ఇస్ వాట్ ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా. ద ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఆఫ్ ద ఇండియా ఇది కీబుల్ ల్యాంజో. చాలాసార్లు అందుకోసం ఇది ఫ్లోటింగ్ నేషనల్ పార్కే కాబట్టి ఇది ఒకటే ఉంది కాబట్టి ఇండియాలో ఎక్కువ టైము ఎగ్జామినేషన్లో రిపీట్ అయ్యే క్వశ్చన్ ఇదే. ఇది కీబుల్ ల్యాంజో.
సో కీబుల్ లామ్జో నేషనల్ పార్క్ ఈజ్ దేర్ ఇన్ ద వాట్ స్టేట్ ఆఫ్ ద వాట్ మణిపూర్. కీబుల్ లామ్జో ఇన్ ద స్టేట్ ఆఫ్ ద వాట్ మణిపూర్లో ఉంది కీబుల్ లామ్జో. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, దయచేసి గుర్తుపెట్టుకోవాలా. కీబుల్ లామ్జో ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ద వాట్ మణిపూర్. ఓకే, నెక్స్ట్ నాగాలాండ్. ఇక్కడ నాగాలాండ్ అనగానే మనకు తెలిసిపోతుంది ఏంటి, టంకీ అని. ఇక్కడ సైలెంట్ ఇక్కడ ఉంది కదా, సో దాన్ని చూసేసి గుర్తుపట్టేయచ్చు ఏమని, టంకీ నేషనల్ పార్క్ ఏమని, నాగాలాండ్ అని. స్పెల్లింగ్ చూడగానే అర్థమైపోతుంది. సో ఇక్కడ నీకు స్పెల్లింగ్ చూడగానే అర్థమైపోతుంది, అనగానే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎన్ టంకీ అని. ఏంటిది టంకీ అనేది, ఏంటిది నాగాలాండ్ అని. నెక్స్ట్ సిక్కింలో ఉన్నటువంటిది హైయెస్ట్, ఇది మనకి ఏంటిది ఒకటి ఉంది, అదేంటిది కాంచన్జంగా నేషనల్ పార్క్. సో కాంచన్జంగా నేషనల్ పార్క్ మనకు భారతదేశంలో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ ఏదమ్మా, మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం కదా స్కూల్లో. భారతదేశంలో హైయెస్ట్ పీక్ ఏంటిది, భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏంటిది. సో మనకి ఇక్కడ ఎత్తైన శిఖరం పేరేంటిది, మనకి కాంచన్జంగా. ఇండియాలో ఎత్తైన శిఖరం ఏంటిది, కాంచన్జంగా, రైట్. సో దట్ ఈస్ ద కాంచన్జంగా 8586 మీటర్స్ ఉంటుంది మన కాంచన్జంగా. దిస్ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ద వాట్ ఇండియా. ఇక్కడ హిమాలయాస్లో ఉంది, హిమాలయాస్లో సిక్కింలో ఉన్న హిమాలయాస్లో ఉంది మనకి. మౌంట్ ఎవరెస్ట్ అయితే ఇక్కడ నేపాల్లో ఉంటుంది, అది హైయెస్ట్ పీక్. హిమాలయాస్లో హైయెస్ట్ పీక్ ఏంటిది మనకి మౌంట్ ఎవరెస్ట్. 8848 మీటర్స్ ఈజ్ వాట్ మౌంట్ ఎవరెస్ట్ అనేది హైయెస్ట్ పీక్ మనకి, అది నేపాల్లో ఉంది, రైట్. కానీ ఇండియాలో ఉన్నటువంటి హిమాలయాస్లో హైయెస్ట్ పీక్ ఏంటిది, కాంచన్జంగా. అదే రాష్ట్రంలో ఉంటుంది మనకి, ఇక్కడ సిక్కింలో ఉంటుంది. ఏదైతే కాంచన్జంగా ఏదైతే సిక్కింలో ఉందో దాన్ని మనకి బయోస్పియర్ రిజర్వ్గా డిక్లేర్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దట్ ఈస్ ద కాంచన్జంగా. ఎక్కడ ఉంటుంది మనకి, సో కాంచన్జంగా ఈజ్ లొకేటెడ్ ఇన్ ద వాట్, సో సిక్కిం, రైట్. కాంచన్జంగా ఈజ్ లొకేటెడ్ ఇన్ ద వాట్, సిక్కిం. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ అండ్ ద గోవా, రైట్. ఈ రెండు కొంచెం మనం కంపారిజన్ చేయాలి. కంపారిజన్ చేయకపోతే ఎగ్జామినేషన్లో పోతుంది. ఇక్కడ మనకి సలీం అలీ నేషనల్ పార్క్ అన్నాం, ఇక్కడ ఏమన్నా సలీం అలీ నేషనల్ పార్క్ అని రాస్తున్నాను నేను. ఓకే, ఇక్కడ ఏమన్నా సలీం అలీ బర్డ్ శాంక్చురీ అంటున్నాం, రైట్. రెండిట్లకు పేర్స్ ఏముంది, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఓకేనా. సో ఇది సలీం అలీ నేషనల్ పార్క్, ఇక్కడ సలీం అలీ ఏముంది, బర్డ్ శాంక్చురీ ఉంది. సలీం అలీ నేషనల్ పార్క్ అండ్ ద సలీం అలీ బర్డ్ శాంక్చురీ, ఈ రెండింటి మధ్యన చాలా కన్ఫ్యూజ్ అవుతాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలని చూద్దాం. జమ్మూ కాశ్మీర్ యొక్క ఏరియా అనేది ఏముంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది, లార్జ్ ఏరియా ఉంటుంది. ఏరియా ఇస్ వాట్ మోర్ ఫర్ ద వాట్ జమ్మూ కాశ్మీర్ స్టేట్. సో గోవాకి ఏముంటుంది, ఏరియా అనేది ఏరియా ఇస్ వాట్ లెస్, వెరీ స్మాల్ స్టేట్ కదా, ఏరియా అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. దీనికి చాలా ఏరియా అనేది పెద్ద రాష్ట్రం, అది ఏది జమ్మూ కాశ్మీర్. ఓకే, నువ్వు బర్డ్స్ కోసం ఏదైనా పెద్ద శాంక్చురీ పెట్టాలనుకోండి, ఎంత శాంక్చురీ పెట్టినా కానీ నీకు బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బర్డ్స్ అనేటివి ఏమైతాయి, నీకు ఏమైనా భూమి మీద ఏమన్నా పరిగెత్తుతాయా ఇది, బర్డ్స్ కాదు కదా. బర్డ్స్ అని ఎప్పుడు ఎయిర్లోనే ఉంటాయి కాబట్టి నువ్వు ఎంత పెద్ద ఏరియా పెట్టినా కానీ బర్డ్స్కి యూజ్ ఉండదు, ఎందుకంటే అవి గాలిలోనే ఉంటాయి వాటికి. సో కాబట్టి నువ్వు బర్డ్ శాంక్చురీ పెట్టడానికి చాలా చిన్న ఏరియా అవసరం, కానీ నేషనల్ పార్క్ పెట్టాలంటే పెద్ద ఏరియా అవసరం. ఎందుకంటే ప్లాంట్స్ కానీ, టైగర్స్ కానీ, లియోపార్డ్స్ కానీ, డీర్స్ కానీ, ఏవైతే డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయో అవన్నీ భూమినే మనకి ఏమైతే నడుస్తూ ఉంటాయి. కాబట్టి పెద్ద ఏరియా, ల్యాండ్ ఏరియా కావాలి. కాబట్టి బర్డ్ శాంక్చురీ పెట్టాలంటే స్మాల్ ఏరియా, ఎందుకంటే గాలిలోనే ఉంటాయి, వాటికి బౌండరీ లెస్ కదా, ఎక్కడికైనా వెళ్ళచ్చు. కాబట్టి నీకు ఏరియా లెస్, స్మాల్ ఏరియా ఉన్న రాష్ట్రంలో మనకి ఏముంటుంది, బర్డ్ శాంక్చురీ ఉంటుంది. ఎందుకంటే బర్డ్స్ అనేటివి పెద్ద అవసరం లేదు ఏరియా, అవి ఉండడానికి కోసం షెల్టర్ ఇస్తే చాలు, వాటర్ ఉంటే చాలు, మిగతా అంతా ఎక్కడ ఉంటాయి, అవి గాలిలోనే ఎగురుతుంటాయి. కాబట్టి చిన్న ఏరియా అవసరం ఏది పెట్టడానికి, బర్డ్ శాంక్చురీ. సో కాబట్టి బర్డ్ శాంక్చురీ అనే క్వశ్చన్ కనిపించినప్పుడు అది చిన్న రాష్ట్రంలో ఉంటుంది. చిన్న రాష్ట్రం ఏది, గోవా. ఒకవేళ నేషనల్ పార్క్ పెట్టాలంటే పెద్ద ఏరియా కాబట్టి పెద్ద రాష్ట్రంలో ఉంటుంది, దేంట్లో జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. ఓకే, సో కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. సలీం అలీ నేషనల్ పార్క్ అండ్ సలీం అలీ బర్డ్ శాంక్చురీ, సలీం అలీ నేషనల్ పార్క్ అండ్ వాట్ సలీం అలీ బర్డ్ శాంక్చురీ. సో కాబట్టి ఎగ్జామినేషన్లో మీరు ఆలోచించినప్పుడు అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో సలీం అలీ నేషనల్ పార్క్ అన్నప్పుడు నేషనల్ పార్క్ పెట్టాలంటే పెద్ద ఏరియా కావాలి, కాబట్టి జమ్మూ కాశ్మీరు. బర్డ్ శాంక్చురీ అంటే బర్డ్స్కి గాల్లోనే ఎగురుతాయి కాబట్టి చిన్న ఏరియా కావాలి, కాబట్టి చిన్న రాష్ట్రం ఏది, గోవా. సో ఆ గోవాలో ఉంటుంది ఏది, సలీం అలీ బర్డ్ శాంక్చురీ. ఇది సలీం అలీ నేషనల్ పార్క్. ఎట్టి పరిస్థితులలో దాన్ని మిస్టేక్ చేయదు ఎగ్జామినేషన్లో, ఓకేనా. రైట్, ఇక్కడ రాద్దాం. సలీం అండ్ వాట్ మహావీర్, సలీం అండ్ వాట్ మహావీర్ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తారు. సలీం అండ్ మహావీర్ ఎంజాయింగ్ ఇన్ గోవా. సలీం అండ్ మహావీర్ ఎంజాయింగ్ ఇన్ వాట్, గోవా. సలీం అండ్ మహావీర్ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ, గోవాలో. సలీం అండ్ మహావీర్ ఎంజాయింగ్ ఇన్ ద వాట్, గోవా. సలీం అండ్ ద వాట్ మహావీర్ నేషనల్ పార్క్. ఓకే, నెక్స్ట్ సలీం అలీ అండ్ నెక్స్ట్ వన్ ఏంటిది ఇక్కడ, దాచిగామ్. సలీం అలీ అండ్ వాట్ దాచిగామ్. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలా, సలీం అలీ అండ్ వాట్ దాచిగామ్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద వాట్ జమ్మూ కాశ్మీర్. సలీం అలీ అండ్ వాట్ దాచిగామ్. ఇక్కడైతే సలీం అలీ అండ్ వాట్ సలీం అండ్ వాట్ మహావీర్. సలీం అండ్ మహావీర్ ఎంజాయింగ్ ఇన్ ద వాట్, గోవా. నెక్స్ట్ తెలంగాణ అమ్రాబాద్ అండ్ ద వాట్ కవ్వాల్ రీజియన్, రైట్.
సో అది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే మన లోకల్ ఏరియా కాబట్టి అందరికీ ఈజీగా గుర్తుంటాయి, పెద్దగా దానికి పెద్దగా స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు, మనకి పెద్ద కోర్స్ కూడా అవసరం ఉండదు వీటికి. సో ఇక్కడ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఈ ప్రాంతంలో ఉన్నది తెలంగాణ రీజియన్లో ఏంటిది మనకి కవ్వాల్ రీజియన్. సో ఇక్కడ మహబూబ్ నగర్, ఇక్కడ శ్రీశైలం ఫారెస్ట్ ఏరియాలో ఉన్నది ఏంటిది ఇక్కడ అమ్రాబాద్, ఏంటిది అమ్రాబాద్ రీజియన్ అండ్ కవ్వాల్ తెలంగాణ ప్రాంతంలో. ఈ ఆంధ్రప్రదేశ్లో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఎక్స్టెండ్ అయింది ఇక్కడ కింది వరకు. సో ఆంధ్రప్రదేశ్లో అమ్రాబాద్ ఏదైతే ఉందో అది ఎక్స్టెండ్ అయింది, దాన్ని ఏమంటాం నాగార్జున సాగర్ అంటాం. ఏమంటాం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ అంటావు. దాన్ని ఎక్స్టెండ్ అయింది ఎక్కడికి ఆంధ్రప్రదేశ్లోకి ఎక్స్టెండ్ అయిన దాన్ని ఏమంటాం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ అని చెప్తుంటాం. ఇక్కడ శ్రీశైలం ఫారెస్ట్ ఏరియా ఇది అంతుంది కదా, ఇదంతా కూడా ఎక్స్టెన్షన్ సగం తెలంగాణలో ఉంది. ఈ తెలంగాణలో ఉన్న ప్రాంతాన్ని ఏమంటాం అది రెండుగా విడిపోయింది అది. ఓకే, సగం తెలంగాణలో ఉంది, సగం ఈ పార్ట్. సో ఈ పార్ట్ ఏంటిది అమరాబాద్, ఈ కింది పార్ట్ ఏంటిది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్. అమరాబాద్ టైగర్ రిజర్వ్ అండ్ ద వాట్ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఆఫ్ ఆర్ దేర్, సగం తెలంగాణలో సగం ఆంధ్రప్రదేశ్లో అమరాబాద్ అండ్ నెక్స్ట్ ఏంటిది నెక్స్ట్ ఏంటిది నాగార్జున సాగర్. సో కాబట్టి అమరాబాద్ అనేది ఎక్కువ మొత్తంలో మనకి ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి కానీ, సో విహెచ్ హనుమంతరావు కానీ, రైట్ అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ కానీ, జనసేన పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా ఒక పెద్ద మూమెంటం అనేది స్టార్ట్ చేశారు. ఇది సేవ్ నల్లమల్ల ఫారెస్ట్ అని, సేవ్ నల్లమల్లని. ఎందుకంటే ఇక్కడ యురేనియంని డిస్కవరీ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటిది మనకి యురేనియంని డిస్కవర్ చేసి ఇక్కడ యురేనియం అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తామని చెప్పేసి యురేనియంని డిస్కవర్ చేయడం. ఇక్కడ నుంచి మనకి అక్కడ యురేనియంని డిస్కవర్ చేయడం వల్ల ఏమవుతుంది మనకి మొత్తం కూడా ఇక్కడ కృష్ణా నది పోతుంది కాబట్టి ఈ కృష్ణా రివర్ అంతా కూడా వాటర్ ఏమవుతుంది పొల్యూట్ అయిపోతుంది. అక్కడ ట్రైబల్ పీపుల్ ఏమవుతారు డిస్ప్లేట్ అయిపోతారు, పంటలు పండవు, రేడియేషన్ ప్రాబ్లం ఇవన్నీ వస్తూ ఉంటాయి కృష్ణా రివర్ ద్వారా. కృష్ణా రివర్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది కాబట్టి అక్కడ పెద్ద సేవ్ నల్లమల్ల ఫారెస్ట్ అని చెప్పేసి ఒక మూమెంటం స్టార్ట్ చేయడం జరిగింది. అందుకోసం ఎక్కువ మొత్తంలో ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్లో ఈ మధ్య జరిగిన ఎగ్జామ్లలో అన్నిట్లలో అడిగి ఉన్నాడు. తెలంగాణలో ఏది అమరాబాద్ న్యూస్లో ఉంది అది, రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మనకి ఈస్ట్ వెస్ట్ దగ్గర ఏముంది కోరింగ అండ్ లార్డ్ వెంకటేశ్వర స్వామి తిరుపతి కొండలను ఏమంటాం శేషాచలం అంటాం కదా, శేషాచలం బయోస్పియర్ రిజర్వ్. సో ఆ శేషాచలం అంత పెద్దది ఉంది కదా, సో అంత పెద్దదాన్ని ఏమన్నా మనం శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ అని చెప్పాం దాన్ని, రైట్. సో శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ లార్డ్ వెంకటేశ్వర స్వామి 7 కొండలు ఏవైతున్నాయో ఆ 7 కొండలను ఏం చేస్తారు మనం సో డిక్లేర్ చేయడం జరిగింది ఏమి బయోస్పియర్ రిజర్వ్గా. ఓకే, నెక్స్ట్ పంజాబ్లో ఏమున్నాయంటే 2 ఉన్నాయి, హబోర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ హరికే వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అబోర్ అండ్ హరికే అనేది మనం రివర్స్ అండ్ డ్యామ్స్లో చెప్పాం మనం. హరికే అనేది సో ఆ 2 నదులు కలిసే చోటని, బియాస్ అండ్ సట్లేజ్ కలిసే చోటని. సో హరికే అండ్ అబోర్ బోత్ ఆర్ దేర్ ఇన్ పంజాబ్. సో పంజాబ్లో ఏముంది మనకి ఆబ్ ఉంది, ఆబ్ పంజాబ్, ఏ ఫర్ అబోర్, ఇక్కడ పంజాబ్ అబోర్. సో పంజాబ్ అబోర్, రైట్. నెక్స్ట్ అండమాన్ నికోబార్లో హైయెస్ట్ పీక్ ఏముంది సాడిల్ పీక్ అండ్ నెక్స్ట్ మహాత్మా గాంధీ. సాడిల్ పీక్ అనేది హైయెస్ట్ పీక్ అన్నమాట అండమాన్ నికోబార్లో ఉన్నది సాడిల్ పీక్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకోటి కూడా ఝాన్సీ రాణి నేషనల్ పార్క్. ఏంటిది ఝాన్సీ రాణి నేషనల్ పార్క్ ఉంది ఇక్కడ. సో స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన మేజర్ ఇంపార్టెంట్ ఇక్కడే ఉన్నాయి. మహాత్మా గాంధీ కానీ ఝాన్సీ రాణి కానీ వీళ్ళ రెండుకి సంబంధించి ఎక్కడనే మనకి అండమాన్ నికోబార్లో ఉన్నాయి. అండమాన్ నికోబార్లో హైయెస్ట్ పీక్ ఏంటిది మనకి సాడిల్ పీక్. ఏంటిది సాడిల్ పీక్. నెక్స్ట్ మహాత్మా గాంధీ అండ్ నెక్స్ట్ ఏంటిది ఝాన్సీ రాణి. నెక్స్ట్ ఏంటిది ఝాన్సీ రాణి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నాయి. సమజాత ఎక్స్ప్రెస్ మీకు గుర్తుందా, ట్రైన్ అనేది ఐజాక్ అయిందనమాట, మనం చిన్నగా ఉన్నప్పుడు మనకు తెలియదు అది. సో సమజాత ఎక్స్ప్రెస్ అప్పట్లో ట్రైన్ హైజాక్ చేయడం జరిగింది టెర్రరిస్టులు అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు. సమజాత ఎక్స్ప్రెస్ ఈజ్ గోయింగ్ టు అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సమజాత ఎక్స్ప్రెస్ ఈజ్ గోయింగ్ టు అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో సాడిల్ పీక్, సో ఫర్ మహాత్మా గాంధీ, ఫర్ ఝాన్సీ రాణి. సో ఎక్కడ ఉన్నాయి అవన్నీ కూడా అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నాయి. సమజాత ఎక్స్ప్రెస్, రైట్. సమజాత ఎక్స్ప్రెస్. సో రైట్ సాడిల్ పీక్ కానీ ఇవి చాలామంది చాలా తక్కువ అంచనా వేస్తారు. మహాత్మా గాంధీ ఝాన్సీ రాణి. సో మహాత్మా గాంధీ ఝాన్సీ రాణి సో ఈ 2 కూడా అండమాన్ నికోబార్లో ఉన్నాయన్నమాట. మహాత్మా గాంధీ నేషనల్ పార్క్ కానీ ఝాన్సీ రాణి నేషనల్ పార్క్ కానీ, రైట్. మనం చూసినట్టయితే ఇంకా ఒకటి కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లారిటీగా మీరు చూసినట్టయితే ఇందిరాగాంధీ. సో గాంధీ ఫ్యామిలీ మీద 3 ఉన్నాయి మనకి. సో ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ ఏది ఉందంటే సో మనకి తమిళనాడులో ఉందని చదివాం. అట్లాగే మహాత్మా గాంధీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది మనకి సో మహాత్మా తాతని తీసుకుపోయి అక్కడ వాడేశారు, ఎక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్. అట్లాగే సంజయ్ గాంధీ ఎక్స్ప్రెస్ ఎక్కడ ఉంది అది సంజయ్ గాంధీ బోర్ఘాట్ మేల్ఘాట్ అని చెప్పాం కదా, అది ఎక్కడ అది మహారాష్ట్రలో ఉంది. మరి చిన్నోడు రాజీవ్ గాంధీ పేరు ఎక్కడ లేదా అంటే రాజీవ్ గాంధీ పేరు మీద ఆల్ ఇండియా వైజ్ చాలా ఉన్నాయి, రైట్. రాజీవ్ గాంధీ పేరు మీద ఇండియాలో చాలా ఉన్నాయి. మరి మీరెందుకు చెప్పలేదు సార్ ఎక్కడ రాలేదని చెప్తాడు రాజీవ్ గాంధీ పేరు మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఒరాంగ్ నేషనల్ పార్క్ ఉందనుకోండి, ముందర పేరు ఖాళీ ఉంది కదా, దాని పేరు పెట్టేస్తాడు ఏమని, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని పెట్టేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమరాబాద్ ఉందనుకోండి, ఖాళీ ఉంది కదా ముందర, తర్వాత రాజీవ్ గాంధీ అమరాబాద్ టైగర్ రిజర్వ్ అంటాం. ఎక్కడైతే పేరు ఖాళీ ఉందో అక్కడ పడేసినారు రాజీవ్ గాంధీ. సో కాబట్టి మనకు రాజీవ్ గాంధీ ఎగ్జామ్ రాడు. ఇండియా మొత్తంలో చాలా ఉన్నాయి. రాజీవ్ గాంధీ అనేది ఓన్లీ ప్రిఫిక్స్గా మాత్రమే వాడతారు తప్ప దాని తర్వాత ఇంకా నేమ్ ఉంటుంది మనకి. ఓకేనా, రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ అమరాబాద్ టైగర్ రిజర్వ్, అట్లా ఎక్కడ నేమ్ ఖాళీ ఉంటే అక్కడ పడేసినారు రాజీవ్ గాంధీని. కానీ ఇవి మాత్రం ఎక్కువ లేవు ఇండియాలో, ఇవి మాత్రం కొన్ని 3 ఉన్నాయి. సో ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ తమిళనాడు, మహాత్మా గాంధీ నేషనల్ పార్క్ అండమాన్ నికోబార్, అండ్ సంజయ్ గాంధీ అయితే ఇక్కడ మహారాష్ట్రలో ఉంది. అవి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ, సంజయ్ గాంధీ. ఇక రాజీవ్ గాంధీ అయితే చాలా ప్లేసెస్లో ఉన్నాయి ఇండియాలో, రైట్. ఎక్కడెక్కడైతే ఖాళీ ఉంటే అక్కడక్కడ ప్రిఫిక్స్ యాడ్ చేసి పడేసినారు రాజీవ్ గాంధీ అని. కాబట్టి మనకు అంత ఇంపార్టెంట్ లేదు. ఇక్కడ సమజాత గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో సాడిల్ పిక్, మహాత్మా గాంధీ, ఝాన్సీ రాణి, లేదంటే సింపుల్గానే గుర్తుపెట్టుకోవచ్చు. మనకి హిస్టరీలో మనకు 2 కనిపించే పేర్లే 2 ఎక్కువ మొత్తంలో ఇంపార్టెన్స్ ఉన్న పేర్లు, మహాత్మా గాంధీ, ఝాన్సీ రాణి. సో మహాత్మా గాంధీ, ఝాన్సీ రాణి హిస్టారికల్గా సిగ్నిఫికెన్స్ ఉన్న నేమ్స్ వీళ్ళు ఎక్కడున్నాయి, మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నాయి. ఎక్కడున్నాయి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నాయి వీళ్ళకి. గుర్తుపెట్టుకోవాలి ఎవరు, ఝాన్సీ రాణి అండ్ వాట్, మహాత్మా గాంధీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పంజాబ్లో ఏమున్నాయి, హబోర్ అండ్ ద వాట్, హరికే ఉంది. పంజాబ్లో ఏమున్నాయి, అబోర్ అండ్ ద వాట్, హరికే ఉన్నాయి మనకి, అబోర్ అండ్ ద వాట్, హరికే. ఓకే, నెక్స్ట్ మనకి లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, మనకు ఇక్కడ కేరళ ఉంటుంది. కేరళ దిగి పక్కన ఇక్కడ ఏమున్నాయి మనకి, లక్షద్వీప్ ఐలాండ్స్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి మనకి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేటివి ఉన్నాయి, లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి. ఓకే, ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లక్షద్వీప్ ఐలాండ్స్లో మనకి చిన్న బర్డ్ శాంక్చురీ ఉంది. దాని పేరు ఏంటిదంటే పిట్టి బర్డ్ శాంక్చురీ. ఏంటిది, పిట్టి బర్డ్ శాంక్చురీ. సో దట్ ఈస్ అ పిట్టి బర్డ్ శాంక్చురీ ఈస్ దేర్ ఇన్ ద వాట్, అండమాన్ నికోబార్, అండమాన్ నికోబార్ ఏంటి, లక్షద్వీప్ ఐలాండ్స్. ఎక్కడ ఉన్నాయి, లక్షద్వీప్ ఐలాండ్స్లో ఉన్నాయి. అండమాన్ నికోబార్ కాకుండా లక్షద్వీప్ ఐలాండ్స్లో ఉన్నాయి. ఏది, పిట్టి బర్డ్ శాంక్చురీ. అండమాన్ నికోబార్లో ఏమున్నాయి, సమజాత, సాడిల్ పిక్, మహాత్మా గాంధీ, ఝాన్సీ రాణి. మహాత్మా గాంధీ, ఝాన్సీ రాణి, రాణి రైట్. సో ఇందిరాగాంధీ తమిళనాడు, మహాత్మా గాంధీ అండమాన్ నికోబార్, సంజయ్ గాంధీ మహారాష్ట్ర, ఝాన్సీ రాణి అండమాన్ నికోబార్ ఐలాండ్స్, మహాత్మా గాంధీ అండమాన్ నికోబార్ ఐలాండ్, ముద్దుమలై తమిళనాడు, అగస్తమలై కేరళ, పెరియార్ కేరళ, సైలెంట్ వ్యాలీ కేరళ, గహిర్మాత ఒడిస్సా, గిర్ నేషనల్ పార్క్ గుజరాత్, కోయిలాడియో రాజస్థాన్, సరిస్కా రాజస్థాన్, రైట్. ఫిలిబిత్ ఉత్తరప్రదేశ్, రాజాజీ ఉత్తరాఖండ్, రైట్. కీబుల్ ల్యాంజో మణిపూర్, టంకి నాగాల్యాండ్, ముఫాడా స్ట్రీట్ అవైలబుల్ ఇన్ ద వాట్, మిజోరాం, ముఫాడా స్ట్రీట్ అవైలబుల్ ఇన్ ద వాట్, మిజోరాం. లియోపార్డ్ రాజాబరి ఇన్ వాట్, త్రిపుర, లియోపార్డ్ రాజాబరి ఇన్ వాట్, త్రిపుర. అరుణ్ మౌలింగ్ నామ్ పక్కా, మేఘన్ బోల్డ్ నోబాల్, మేఘన్ బోల్డ్ నోబాల్. गौतम बुद्धा को 1000 साल जाने हैं. इंद्रावती गुरु जमपुर लाइक ए वाट, जमपुर 36 मीटर लाइक ए वाट, దట్ ఈస్ కంగారు, రైట్. సో అవన్నీ ఇంపార్టెంట్ ఉన్నాయి మనకి. కన్నా పన్నా మ్యారీడ్ ఇన్ ద వేర్ పచమర్హి, అండ్ దే ఆర్ గివెన్ బర్త్ టు ద వాట్ ట్విన్ చైల్డ్స్ నేమ్ యాజ్ బాంధవ్ మాధవ్, అండ్ దే ఆర్ గోయింగ్ టు ద వాట్ ఫాజిల్ పెంచ్ స్కూల్ ఇన్ రత్నపల్లి విలేజ్ ఆఫ్ ద వాట్ మధ్యప్రదేశ్. సంజయ్ గాంధీ ఎక్స్ప్రెస్ స్టార్టెడ్ జర్నీ ఫ్రమ్ ద వాట్ బోర్ఘాట్, రీచ్ ద వాట్ మేల్ఘాట్ వయా CGTN స్టేషన్స్ ఆఫ్ ద వాట్ మహారాష్ట్ర, రైట్. సో ఇంద్రావతి గురు అచానక్ జంపుడ్ 36 मीटर लाइके वाट कंगारू, 36 मीटर लाइके कंगारू. सो पिलिभित किन उत्तर चंद्रप्रभा सोलीज लाइके वाट दूध, सोलीज लाइके वाट दूध. सो गहिर माता भीतर कनका परफॉर्मर द वाट ओडिसी डांस इन द सतकोशी कॉलेज ऑफ द वाट सिमलीपाल, right. So Gauri Jal box made up of the what, Sundarban tree wood, Gauri Jal box made up of the what, Sundarban tree wood. Valmiki Bihar, so that is the what, Volleyball. Punjab Abor National Park and Harike, right. Haryana Kalesar and the Sultanpur, Sultan visited the what, Kalesar National Park of the what, Haryana. Goa Sultan and Mahavir enjoying in the what, Goa, right. Salim Ali National Park, large state Goa, రైట్. సో మనకి సలీమాలి బర్డ్ శాంక్చురీ ఎక్కడ ఉంది, స్మాల్ స్టేట్ ఎక్కడ, గోవా, రైట్. రాజస్థాన్ కోయిలాడియో సరిస్కా, రైట్. సో మధ్యప్రదేశ్లో ఏమున్నాయి, కన్నా పన్నా, ఇవన్నీ చూసాం మనం. సో కాబట్టి ఒకసారి బాగా అన్నింటిని రివైజ్ చేయండి, 1-2 సార్లు చూడండి. ఇట్స్ మై రిక్వెస్ట్ ఏంటిదంటే మీరు పేపర్ మీద రాయాలి, పేపర్ మీద రాయకపోతే మాత్రం రావు. సో ఖచ్చితంగా ఒక్కసారైనా పేపర్ మీద చూడకుండా 1 గంట సేపు కూర్చొని చూడకుండా స్టేట్ వైజ్ రాసుకుంటూ కోడ్స్ గుర్తున్నాయో లేవా నువ్వు రీకలెక్ట్ చేసుకోవాలి, అప్పుడే నీకు ఎగ్జామ్లో యూజ్ అవుతాయి. సో కానీ ఎగ్జామ్లో ఖచ్చితంగా యూజ్ అవుతాయి.